అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాకం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో. నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో. నమస్తే 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 మహేశ. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, మహాభారతంలో శివలీల అనబడే ప్రవచన మహాయజ్ఞం ఈరోజు పూర్ణాహుతికి చేరుకున్నది. మొన్న నిన్న మనం చెప్పుకున్న దాని ప్రకారంగా వివిధ పర్వాలలో శివతత్వం ఎలా ప్రస్తావన చేయబడుతున్నది, ముఖ్యంగా ఆదికిరాత స్వామిగా స్వామివారు రావడం, అర్జునుడు చేసిన స్తోత్రంలో దాగిన అద్భుతమైన భావాలు, ఆదికిరాత ఉపాసన యొక్క ఫలాన్ని మనం చెప్పుకున్నాం. నిన్నటి రోజున అశ్వత్థామకు వ్యాసదేవుడు శివతత్వాన్ని వివరించడం, అర్జునునకు వివరించడం, ఈ అర్జునుడికి చెప్పిన దాని యొక్క విశిష్టత శతరుద్రీయం అనబడే ఒక అధ్యాయంగా వివరించబడుతూ రుద్ర నమక మంత్ర రాశినంతటిని అక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఇవాళ ద్రోణపర్వంలో మరొక అద్భుతమైన ఘట్టంలో ప్రవేశిస్తూ ఉన్నాం మనం. ద్రోణపర్వంలో సౌప్తిక పర్వంలో కూడా శివతత్వ ప్రతిపాదన చాలా చక్కగా జరుగుతున్నది. ఈ ద్రోణపర్వంలో అంశం ఏమిటి అంటే,
అర్జునుడు సైంధవ వధ చేస్తానని ప్రతిజ్ఞ పడతాడు. ఆ సైంధవుణ్ణి కాపాడాలని కౌరవులందరూ కూడాను ఒక పకడ్బందీ వ్యూహరచన చేస్తారు. అయితే అది సూర్యాస్తమయం లోపల, మరురోజు సూర్యాస్తమయం లోపల సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు ఆయన. ఈ లోపల రాత్రి శిబిరాలకు, ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళతారు. అర్జునుడు కూడా తన శిబిరానికి తాను చేరతాడు. కానీ ఆ ప్రతిజ్ఞ ఎలాగైనా నెరవేర్చాలి. కానీ అక్కడ చూస్తే రక్షిస్తున్న వాళ్ళు చాలా గట్టి వాళ్ళు. ఒక విధమైన ఆందోళనలో ఉంటాడు అర్జునుడు. ఆ సమయంలో అర్జునుని శిబిరంలో కృష్ణ పరమాత్మ వస్తారు. అంతవరకు యుద్ధం చేసి అలసి ఉన్న అర్జునుడు ఆ రోజు తాను శివార్చన చేయలేదే అని భావన చేసి శివార్చన చేయడానికి అర్ధరాత్రి వేళ సిద్ధమవుతాట. అర్ధరాత్రి ఒక విధంగా లింగోద్భవ కాలం. తురీయ సంధ్య అని పేరు అర్ధరాత్రికి ఉన్నది. అదొక విశేషం. ఈ తురీయ సంధ్య కొద్దిమంది మాత్రమే ఉపాసకులకు తెలుస్తుంది. ఆ తురీయ సంధ్యాకాలం. ఆ సమయంలో తన శిబిరంలో కృష్ణుని అక్కడ కూర్చోబెడతాట. ఆ కూర్చోబెట్టడం ఎలా అంటే దర్భలు పరచి దానిపై కూర్చోబెట్టి తన ఆయుధములన్నీ అక్కడ పెట్టి పుష్పములు మొదలైనవి తీసుకుని ఆ కృష్ణుని యందు శివభావనతో ఆరాధన చేస్తాడు. ఇది ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. సాక్షాత్ కృష్ణుని యందే శివారాధన చేస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుని ఆరాధన ఎక్కడెక్కడ చేయాలి అంటే సూర్య భగవాను యందు శివుని భావించడం అదొక విశేషం. మనం అనుకుంటాం శివారాధన అంటే లింగమో విగ్రహమో అని కాదు. ఏ దేవతారాధనైనా వేటిని ఆలంబనగా చేసి చెయ్యాలో శాస్త్రం చెప్తున్నది మనకి. విద్యుచ్ఛక్తిని పొందాలి అంటే రాగితీగా మొదలైన ఆలంబనం చేసుకుంటాం. అందుకని కర్రపుల్ల పట్టుకుని విద్యుచ్ఛక్తి తెచ్చుకుంటామంటే లాభం లేదు. విద్యుచ్ఛక్తి వ్యాపకంగా ఉండవచ్చు, కానీ దాన్ని పొందాలంటే రాగితీగ లాంటివే సహాయం. అలాగే భగవత్ శక్తిని ఉపాసించడానికి ఎక్కడెక్కడ ఆరాధించాలో పెద్దవాళ్ళు మనకు చెప్పారు. ఒకటి సూర్యమండలమునందు, 2 చంద్రమండలమునందు, అది చారు చంద్రమండల మధ్యగా చదువుతున్నాం కదా, భానుమండల మధ్యస్థ. 3వది అగ్నిహోత్రమునందు, అలాగే జలమునందు. జలమునందు ఆరాధించడం కూడా మనం కలశంలో నీరు పోసి ఆరాధన చేయడం కనబడుతున్నది. అదేవిధంగా బాణలింగము, అది ఇంకా మనకి దివ్యమైన సాలగ్రామశిల, పార్థివము, ఇలాంటి వివిధములందు ఆరాధించడం మనకు చూపిస్తున్నారు. అంటే పరమేశ్వరుణ్ణి మనం ఆవాహన చేసి ఆరాధించడానికి, భావించడానికి కొన్ని ఆలంబనలు ఇవన్నీ కూడా. అలాగే ఉత్తములైనటువంటి మహాపురుషుని యందు కూడా భగవద్భావనతో ఆరాధించడం కనబడుతున్నది. సాక్షాత్తు శివునికి అభిన్నమే గనక కృష్ణ పరమాత్మ యందు ఆరాధించాడు. ఇక్కడ ఆరాధించి కుసుమాదులు సమర్పించి ఆ తర్వాత కృష్ణుడు అక్కడి నుంచి తన భవనానికి తాను వెళ్ళిపోయాక ఆయన నిద్రకి ఉపక్రమించేటెవరు అర్జునుడు. సరిగ్గా మగత నిద్ర పడుతుంది. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా తన శిబిరంలో కృష్ణ పరమాత్మ వచ్చారు. అది సత్యమా స్వప్నమా తెలియదు, అలాంటి స్థితి. అక్కడ కృష్ణ పరమాత్మ వచ్చేట. వచ్చి అర్జునుని సూక్ష్మ శరీరాన్ని లాగాడండి. ఇది రహస్యమైన ఘట్టం. ఇది ఒక అద్భుతమైన అధ్యాయం. అర్జును యొక్క సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నట్ట. అంటే అర్జునుడికి కనబడుతోంది, తనని తాను చూస్తున్నాడు అర్జునుడు. ఇది ఎలాంటిదంటే స్వప్నంలో మనల్ని మనం చూసుకుంటాం కదా, అది. అయితే ఈ స్వప్నావస్థ అంటామా అంటే స్వప్నం కాదు ఇది. ఎందుకంటే సూక్ష్మ భూమిక అనాలి. కొన్ని మనం స్వప్నం అనుకుంటాం కానీ స్వప్నం కావు, సూక్ష్మ భూమికలు. స్వప్నమేదో సూక్ష్మ భూమిక ఏదో పోల్చుకోవడం మహా కష్టం అండి. ఇది తెలియాలంటే స్వప్న శాస్త్రం మనకు పెద్ద శాస్త్రం ఉంది. స్వప్నాల్లో పద్ధతులు అవన్నీ తెలిస్తే కలలో దేవుడు కనబడ్డాడు అని అంటారే, కలలో అయినా భగవంతుడు కనబడ్డం అనేది సాధ్యమవుతుందా? ఇది పెద్ద ప్రశ్న. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు. కలలోనైనా భగవంతుడు సాక్షాత్కరించాడంటే అది మిథ్య కాదయ్యా, అది సత్యమే అన్నాడు. స్వప్నంలో భగవద్ అనుభూతి ఏదైనా కలిగింది అంటే అది మిథ్య కాదు, భ్రాంతి కాదు, అది సత్యమే. ఇది పరమహంస తన అనుభూతితో చెప్పినటువంటిది. ఎందుకంటే మన దృష్టిలో అది స్వప్నం, మన భావంలో, కానీ అది సూక్ష్మ భూమికలో జరిగిన ఒకానొక అనుభవం. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఇప్పుడు అర్జునుడికి జరుగుతున్న అనుభవం ఏంటంటే తనని తాను చూసుకున్నాడు అంటాడు ఇక్కడ వ్యాసదేవుడు. తనని పట్టుకుని తీసుకువెళ్తున్నట్ట కృష్ణ పరమాత్మ. ఆ తీసుకువెళ్ళడం ఎక్కడికి తీసుకువెళ్తున్నాడంటే యుద్ధభూమి అన్నీ దాటిపోయారు. క్రమంగా దివ్యమైన ఆకాశ మార్గము గుండా భవ్యములైన ఋష్యాశ్రమాలు కనబడుతున్నాయట. వెళుతూ ఉంటే క్రమంగా హిమవత్ పర్వత ప్రాంతం వైపు వాళ్ళ ప్రయాణం సాగుతోంది ఆకాశ మార్గం గుండానే. ఆ తోవలో అనేక రకాలైనటువంటి సిద్ధపురుషులు కనబడుతున్నారు, యోగులు కనబడుతున్నారు, దివ్య జాతులు, కేచర, గంధర్వ, సిద్ధ, యక్ష ఇత్యాది దివ్య జాతులు కనబడుతున్నాయట. అవన్నీ దాటుకుంటూ క్రమంగా వారు చేరుకున్నటువంటి భవ్యమైన చోటు ఏదంటే కుబేరస్య విహారేచ, కుబేరుని విహార స్థలం కనబడిందట. అంటే అలకాపురి. కొంచెం పురాణంతో పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తున్నారో తెలిసిపోతుంది మనకి. అలకాపురికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి కైలాస పర్వతం వద్దకు వెళుతున్నారు వీళ్ళు. అలా క్రమంగా భవ్యమైనటువంటి కైలాస శిఖరం వైపు తీసుకువెళుతున్నాడు.
అటువైపు మానస్ సరోవర యొక్క దివ్యమైన తరంగాలలోంచి వీస్తున్నటువంటి చల్లని గాలులు, మామూలు కంటికి కనబడినటువంటి అనేక మంది సిద్ధపురుషులు అక్కడ గోచరమవుతున్నారు అర్జునుడికి. ఇక్కడ మనం కైలాస పర్వత వర్ణన చాలా విశేషంగా ఉన్నది. ఇక్కడ భారతంలో కైలాస వర్ణన అనేక చోట్ల కనబడుతుంది. ముఖ్యంగా తీర్థయాత్ర పర్వం అని ఒక పర్వంలో కైలాసయాత్ర విశేషం కనబడుతుంది. శివుని యొక్క ఆవాసమైన కైలాసం భూమి యందు ఉన్న కైలాస విభూతి. చతుర్దశ భువనాలకి ఆవల 14 ఆవరణల కైలాస లోకం ఒకటి ఉందిట. దాని యొక్క ఒకానొక విభూతి భూమి యందున్నది. ఆ కైలాస లోకం దేవతలకు కూడా అసాధ్యం చేరడం. ఇక్కడ తరించడానికి గాను పరమేశ్వర దర్శనం పొందాలంటే ఈ కైలాసం వద్దనే సాధ్యమవుతుందట. అందుకే దేవతలైనా సరే మానస్ సరోవరం దగ్గరున్న కైలాసానికి వచ్చి సాధన చేయవలసిందే, అంత భవ్యమైంది. అయితే నేను కైలాసానికి వెళ్ళానంటే నాకేం కనబడలేదు మంచు తప్ప అంటే మన కంటికి కనబడితే ఆశ్చర్యపోవాలి. అవి చూడాలంటే దానికంటూ ప్రత్యేకమైన సాధన చేయాలి. ఒక సిద్ధపురుషుణ్ణి చూడాలంటే సుమారు కొన్ని ఏళ్ళు ఉపవాస దీక్ష తీసుకుని సాధన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలా సాధన చేస్తే ఒక సిద్ధపురుషుణ్ణి చూడగలం. మరి సిద్ధపురుషులకు సిద్ధుడైన పరమాత్మను చూడాలి అంటే దానికి ఎంత కావాలో చూడండి ఇక్కడ. అందుకు భవ్యమైన కైలాసాన్ని ఆశ్రయించుకుని ఎన్ని రకాల యోగ భూములు ఉన్నాయో. ఇటీవల ఒక పాశ్చాత్యుడు అద్భుతమైన గ్రంథం రచించాడు. ఎప్పుడైనా సాధ్యమైతే చూడండి. ఆయన పేరు డాక్టర్ డేవిడ్ ఫ్రాలే. ఆయన గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక అద్భుతమైన గ్రంథం రచించాడు. దానిలో ఏన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ గురించి అద్భుతమైన రహస్యాలు చెప్తూ కైలాస పర్వతాన్ని ఆధారం చేసుకు ప్రవహిస్తున్నటువంటి దివ్య నదులు భారతీయ ప్రాచీన సంస్కృతికి ఏ విధంగా ఆధారమయ్యో చెప్తాడు. మొత్తానికి ఈశాన సర్వ విద్యానాం అయినటువంటి పరమేశ్వరుడున్న భవ్యమైన ఆ పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. సమాసాద్యతు తం శైలం శైలాగ్రే సముపస్థితం తపో నిత్యం మహాత్మానం. తపోనిత్యం మహాత్మానం. ఆ కైలాస శైలము యొక్క శిఖరంపై తపోనిత్యుడైన ఒక మహాత్ముని దర్శించేట అర్జునుడు కృష్ణ సమేతంగా. ఆ తపోనిత్యుడంటే ఎవరు? తపోమూర్తిగా ఉన్నటువంటి పరమేశ్వరమూర్తి. పరమేశ్వరుడికి అనేక మూర్తులు ఉన్నాయి. అందులో ఒకటి తపోమూర్తి. ఆయన గురించి చెప్తూ గొప్ప మాట అంటారు. ఆయన తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం తపోనిధిం తపోమూర్తిం అంటారు. తపస్సులకి ఫలములిచ్చేవాడు ఆయన, తపస్వరూపం ఆయన అన్నారు. పరమేశ్వరుడు ఎప్పుడు తపోమూర్తిగా ఉండడమే మనం చూస్తుంటాం. ఆయన ఎవరిని ధ్యానిస్తుంటారయ్యా కొందరికి ప్రశ్న. ఆయన స్వాత్మస్థితి యందు ఉంటాడు. అది ఆయన ఎవరినో ధ్యానించక్కర్లేదు. తన స్థితి యందు తానుంటూ బహిర్ముఖత్వం లేకుండా అంతర్ముఖ స్థితిలో ఉన్న ఒక యోగమూర్తి పరమేశ్వరుని యొక్క ధ్యానమూర్తి. అలాంటి తపోనిత్యుడైన మూర్తిని చూసేట. ఆయన ఎలా ఉన్నాడంటే సహస్రమివ సూర్యాణం దీప్యమానం స్వతేజస. వేల కొలది సూర్యులు ఒక్కచోట ఉన్నారా అన్నంత ప్రకాశం ఉన్నది. వేల కొలది చంద్రులు ఒక్కచోట ఉన్నారా అంత చల్లదనం ఉందిట. ఆ వర్ణన ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అదే స్వామి వర్ణన చేసేటప్పుడు కోటి సూర్య ప్రతీకాశం కోటి చంద్ర సుశీతలం అంటారు. చాలా చిత్రమైన వర్ణన అండి. ఒక్క సూర్యుడి తాపమే మనం తట్టుకోలేమే. వెలుగు చూస్తే కోటి సూర్యుడితో సమానం, చల్లవదనం చూస్తే కోటి చంద్రుడితో సమానంట. అంటే చల్లనైన ప్రకాశం. అలాంటి అద్భుతమైనటువంటి ప్రకాశంతో స్వామివారు ప్రకాశిస్తున్నారు. పైగా శూలినం జటిలం గౌరం. ఒకవైపు శూలము ధరించి ఉన్నాడు, ఇంకోవైపు జటాజూటముతో ప్రకాశిస్తున్నాడు, సర్పాభరుండి భాషిస్తున్నాడు. పార్వత్యా సహితం దైవం. పార్వతీ సమేతుడై ఉన్నటువంటి భూత సంఘైశ్చ భాస్వరన్. అంటే చుట్టూ ప్రమదగణములు మొదలైనవి కొలుచుకుంటూ ఉంటే ఆ మధ్యలో పార్వతీ సమేతుడై ఉన్నతమైన కైలాస శిఖరంపై ఉన్న పరమేశ్వరుని దర్శించారు. ఆ దర్శించిన వెంటనే ఉభయులు కూడాను జానుభ్యామవనింగతావు అంటే మోకాళ్ళు భూమిపై పెట్టి ఉభయులు రెండు చేతులు దోజులించి పరమేశ్వరునికి నమస్కారం చేశారు. అంటే అర్జునుడికి ఇంత దర్శన భాగ్యం ఎవరి వల్ల జరిగింది? కృష్ణ పరమాత్మ దగ్గరుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు మాట్లాడుతున్నట్ట, మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? గోవిందా నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉందన్నాడు. అంటే వాళ్ళిద్దరికి అటువంటి అవగాహన, చాలా సంతోషంగా ఉందని. అయితే అర్జునుడు నమస్కరించి చూస్తే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే తాను కృష్ణుడికి పూజించిన ఏ దళములున్నాయో అవన్నీ ఇక్కడ శివుని శరీరంపై కనిపించేటండి. ఇది ఆశ్చర్యకరమైన మరొక అంశం. మొదటి రోజు మనం చెప్పుకున్న ఘట్టంలో పార్థివలింగానికి వేసినవన్నీ కూడాను ఆదికిరాత స్వామి శిరస్సు మీద కనబడ్డాయట. అప్పుడు పోల్చుకున్నాడు ఈనా శివుడు అని. అదేవిధంగా అక్కడ కృష్ణుడి యందు తాను శివభావనతో సమర్పించినటువంటి దళములు కుసుమములు అన్నీ శివుని శరీరమునందు ఆయా స్థానముల్లో కనిపించాయి. అదే మొదటి రోజు చెప్పుకున్న మాట గుర్తు తెచ్చుకోండి. మనం భగవంతుడికి సమర్పించిన ప్రతిదీ ఆయన అందుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా దర్శనమిచ్చింది. దీంట్లో కూడా మనకి శ్రీ విష్ణు రూపాయ నమశివాయన భావం ధ్వనిస్తున్నది. వాటితో ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుని చూసి ఎప్పుడైతే నమస్కరించి వీరు ఉభయులు కూడా స్తుతి చేశారో
అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళతో చెప్తున్నాడు, అక్కడ సరస్సు ఉంది చూడండి అని చెప్పాడు. ఎందుకు వారు వచ్చారో తెలుసుకున్నాడు. ఆ సరస్సును చూసేట ఆ సరస్సు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నదో వివరిస్తున్నారు ఇక్కడ. సరో అమృతమయం దివ్యం. అది ఎలా ఉన్నదంటే అమృతమయమైన సరస్సు. అంటే మనం మానస సరస్సు అని ఏదంటున్నామో అది అమృతమయమైన సరస్సు. దేవతలకు ఆ విధంగా దర్శనమిస్తున్నది. తత్రవే తత్చతుర్దిశ్యాం. ఆ భవ్యమైనటువంటి సరస్సు అంతా కూడా కాంతిమయంగా ప్రకాశిస్తూ ఉంటే అందులో అద్భుతమైన సర్పములు గోచరిస్తున్నాయట. రకరకాల సర్పాలు వివిధములైనటువంటి పడగలతో విరాజిల్లుతూ బహువిధములైన సర్పములు గోచరిస్తున్నాయి. ఆ సర్పాలని కృష్ణుడు అర్జునుడు చూసి ఆ సరస్ తీరంలో కూర్చొని మళ్ళీ మోకాళ్ల మీద కూర్చొని 2 చేతులు శిరస్సుపై ఉంచుకుని స్తుతి చేశారట ఆ సర్పములను ఉద్దేశించి. ఆ చేసిన స్తుతి ఏమిటి అంటే వేద విద్వాంసౌ. వేద విద్వాంసులైన వాళ్ళిద్దరు అంటే వాళ్ళు వేదవేత్తలు, ఉభయులు కూడా కృష్ణార్జునులు వేదవేత్తలు గనకనే ఆ సమయంలో వాళ్ళు దేని స్తుతించారంటే శతరుద్రియం. వాళ్ళు స్తుతించింది శతరుద్రియాన్ని, అనగా రుద్ర నమక మంత్ర రాశిని ఉభయులు స్తుతించారు. ఆ స్తుతించిన వెంటనే ఏం జరిగిందంటే ఆ ఉగ్రమైన సర్పములన్నీ కూడా శాంతమై ఉన్నాయట. ఆ శాంతం అవగానే అక్కడ నుంచి ఒక దివ్యమైనటువంటి బాణం వెలికి వచ్చింది. అంటే ఈ సర్పములే బాణముగా మారాయి. అంటే ఈ సర్పములేమిటి అనగా పాశుపతాస్త్రం. అది ఆ వివిధ సర్పముల రూపములుగా గోచరించింది పాశుపతాస్త్రం. ఒకానొకప్పుడు తపస్సు చేసి పొందిన పాశుపతాస్త్రం ఇప్పుడు పరమేశ్వరుడు సమీపంలో మళ్ళీ దాన్ని గ్రహించేలా చేశాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే ఆ పాశుపతాస్త్రాన్ని చేతిలో తీసుకున్నాడో అక్కడికి శివుడు వచ్చేట. ఆ సమయంలో వచ్చి నిలబడ్డాడు. శివుడిలోంచి మరో పురుషుడు వెలికొచ్చేటండి. శివుడు అలాగే నిలబడి ఉన్నాడు. శివుడిలోంచి మరొక పురుషుడు వెలికి వచ్చి అర్జునుడిని అడిగేట, నీ ధనుస్సు ఒకసారి ఇవ్వు, ఆ బాణం ఇలా ఇవ్వన్నాడు. అది అందుకుని ఆ బాణం అక్కడ సంధించి ఇదిగో ఇలా ప్రయోగించాలని చేసి చూపించట్టండి. ఆయన చేసి అప్పుడు తిరిగి చేతికిచ్చేట. ఆయన దాన్ని చేత్తో అందుకున్నాడు. ఆయన పాశుపతాస్త్రాన్ని అందుకోగానే ఒళ్ళంతా భవ్యమైన ఒక ఆనందం కలిగి ఒక దివ్యమైన ఉత్సాహము శక్తి కలిగింది. తిరిగి కళ్ళు తెరిచేటప్పటికల్లా తన శిబిరంలో శయ్యాగారంలో ఉన్నాడు. అక్కడ ఇది ఒక భవ్యమైన ఘట్టాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఏ విధంగా లభించిందో ఇక్కడ మనం గమనించాం. తతస్తవు రుద్రమాహాత్మ్యం. రుద్రుని యొక్క ఈ దివ్య మాహాత్మ్యాన్ని వాళ్ళు అనుభవించి తిరిగి చేరుకున్నారు. అంటే పాశుపతాస్త్రము ఆనాడు తపస్సుతో పొందినది. ఇన్నాళ్ళు ఆయన ప్రయోగము ఇవేమీ చెయ్యలేదు. కానీ ఒక్కసారి ఆ పాశుపతాస్త్ర శక్తిని, పరమేశ్వర దర్శనాన్ని స్వయంగా మళ్ళీ అనుభవింపజేశాడు కృష్ణ పరమాత్మ. అది పొందిన తర్వాత ఇంకా మరురోజు సులభంగానే కృష్ణ సహాయంతో సైంధవ వధ జరిగింది. అయితే అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించలేదండి. పొందేడే కానీ ప్రయోగించలేదు. మరి అటువంటిప్పుడు మరి ఇంత హడావిడి ఎందుకయ్యా అంటే పరమేశ్వరుని అనుగ్రహం వల్లనే అన్నీ సాధించగలిగాడు. ఆ పాశుపతాస్త్రం యొక్క అనుగ్రహం చాలు. అనుగ్రహం చేతనే మొత్తం శత్రు విజయాన్ని సాధించగలిగాడు. అంటే కృష్ణ పరమాత్మ ఏ అవతార కార్యం కోసం వచ్చారో అవతార కార్యం అంతా కూడాను ఆ శివుని యొక్క అనుగ్రహం చేత ఏ విధంగా సాధింపజేశాడో మనం భారతంలో గమనించుకుంటూ వస్తున్నాం. ఇలా భవ్యమైనటువంటి ఈ ఘట్టంలో మనకు కనబడుతున్న అంశము పరమేశ్వరుడు ఏ విధంగా అర్జునుని కృష్ణ పరమాత్మని అక్కడ చేరదీసి ఎంత ప్రేమగా లాలనగా తన అనుగ్రహ శక్తిని అర్జునునికి అందించాడో కనిపిస్తున్నది ఈ ఘట్టంలో. ఇది కూడా మనకు ద్రోణ పర్వంలో కనబడుతుంది. సౌప్తిక పర్వంలో ఒక అద్భుతమైన అంశం కనబడుతుంది. అప్పటికి తన యొక్క శిబిరంలో అశ్వత్థామ ఉంటాడు. అతనికి బాధ ఏమిటంటే ఉపపాండవుల్ని చంపుదామని, అపాండవీయం చేద్దామని. ఆ సమయంలో చాలా ఆగ్రహంగా లోపల ఆయన ఉంటూ ఉంటే తన గుడారం బయట ఒక మహాపురుషుడు ఆయన చుట్టూ అనేక మంది గోచరిస్తుంటాట. ఒళ్ళు వణుకుతుందండి. ఆ భయంతో ఇతడు ఏం చేస్తాడంటే వెంటనే అక్కడ హోమాగ్ని రగిల్చి శివుని ఉద్దేశించి యాగం చేస్తాడు. అక్కడ అప్పటికప్పుడు ఆ యాగంలో తనను తానే సమర్పించుకుందాం అనుకుంటాట. అప్పుడు అందులోంచి ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. జరిగి చెప్తాడు అశ్వత్థామతో, చూడు, నువ్వు ఉపపాండవుని చంపుదాం అనుకుంటున్నావు కానీ కృష్ణుడు సంకల్పించుకోకపోతే నువ్వు ఆ పని చేయలేవు. గొప్ప మాట చెప్పాడు. ఈ జరుగుతున్నదంతా కృష్ణుని యొక్క సంకల్పమే. కృష్ణుని సంకల్పం అంటే కృష్ణుని హృదయం. కృష్ణుని హృదయమేదో నా హృదయం అదే. ఆయన సంకల్పానికి విరుద్ధంగా నేను ప్రవర్తించను, నా సంకల్పానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించను. మా ఇద్దరి హృదయం ఒక్కటే. అంటే కూడబలుక్కోవడం అంటే ఇదేనండి. అది చూపిస్తున్నాడు. అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. మేమిద్దరం, మా సంకల్పములే ఇది. అన్నిటికీ మించి ఈశ్వరాజ్ఞ అంటే నా ఆజ్ఞ, నా ఆజ్ఞ ప్రకారంగా ఇదంతా జరుగుతున్నది అంటూ కృష్ణుడి గురించి గొప్ప మాట చెప్తున్నాడు. ఇక్కడ శివుడి నోట కృష్ణుడి గురించి పలుకుతున్న అద్భుతమైన వాక్కులు. ఇలాంటివి ఎన్నో తీయచ్చు కానీ ఒక్కచోట గట్టిగా పట్టుకుంటే మిగిలినవన్నీ గమనించుకోవచ్చు.
సత్య శౌచ ఆర్జవత్యాగై తపసా నియమైన చ క్షాంత్యా భక్త్యా చ ధృత్యా చ కర్మణా మనసా గిరా అహం యద్భవదారాజ్య కృష్ణేనాక్లిష్ట కర్మణ తస్మాదిష్టతమ కృష్ణాదన్యో మమ న విద్యతే. కృష్ణునికున్న గొప్పతనం ఏంటంటే ఆయన సత్యస్వరూపుడు. కృష్ణుని యొక్క వ్యక్తిత్వ వైభవం చూపిస్తున్నారు. ఆయన అవతార పురుషుడు, నారాయణుడు, అందులో సందేహం లేదు. కానీ అవతరించినప్పుడు కృష్ణుడు చూపించిన అనంత కళ్యాణ గుణములు. భాగవతంలో భూదేవి కృష్ణుని గుణాలు చెప్తుందండి. అది ప్రథమ స్కందంలోనే. అదొక దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే 32 గుణాలు చెప్తుంది ఆవిడ. ఈ 32 గుణాలే కాక ఇంకా చాలా ఉన్నాయి, వర్ణించడానికి నాకు సమయం చాలదు, కానీ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కృష్ణుడు అని చెప్తుంది. ఆ గుణముల్లో కొన్నింటి నేను ఇక్కడ చెప్తున్నాడు. ఆయన సత్య సంపన్నుడు, శౌచము అంటే శుచి కలవాడు, నిర్మలమైన అంతఃకరణం కలిగినటువంటి వాడు, ఆర్జవ శక్తి కలిగిన వాడు. ఆర్జవ శక్తి అంటే త్రికరణముల్లోనూ కపటం లేకుండా ఉండడాన్ని ఆర్జవ శక్తి అంటారు. కపటము లేనివాడు, శుచి అయినవాడు, సత్యస్వరూపుడు, త్యాగశీలి, మహాయోగి, నిత్యము తపస్సుతో నియమంతో కూడినటువంటి జీవితం కలిగిన వాడు, క్షాంతి కలిగిన వాడు, సహనం కలిగినటువంటి వాడు, ధృతి కలిగినటువంటి వాడు, ధైర్యవంతుడు. ఇన్ని సద్గుణములు కలిగిన కృష్ణుడు భక్తితో కర్మణా మనసా గిర అంటే భక్తితో త్రికరణములతో నన్ను నిత్యం ఆరాధిస్తూ ఉంటాడు. ఇది శివుడు అశ్వత్థామతో చెప్పినటువంటి విషయం. ఇలా త్రికరణముగా నన్ను నిత్యం ఆరాధిస్తూ ఉంటాడు. ఈ మొత్తం విశ్వంలో కృష్ణుడి కంటే ప్రియమైన వాడు నాకు మరొకడు లేడు సుమా అన్నాడు. కృష్ణాదన్యో మమ నివేద్యతే తస్మాదిష్టతమ. ఇష్టతమ, తమహ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అండి. కృష్ణుణ్ణి మించినటువంటి వాడు నాకు ఈ విశ్వంలో మరొక ప్రియమైన వాడు లేడు సుమా. అందుకే ఆయనకి విష్ణువల్లభాయ నమః అని ఒక నామం ఉంది అష్టోత్తర శతనామాల్లో. విష్ణువల్లభ అంటే అర్థం ఏంటి? విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు ఆయన. అదేవిధంగా ఈయనకు విష్ణువు అత్యంత ప్రీతిపాత్రుడు. ఉభయులకు అంత ఆత్మీయతాభావం. అందుకు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు కృష్ణుడు. అలాంటి కృష్ణునికి ప్రీతిపాత్రుడైన పాండవుల పుత్రుణ్ణి సంహరించడానికి నువ్వు యజ్ఞం చేస్తే నేను సహకరిస్తాను అనుకున్నావా అన్నాడు అక్కడ. అని ఆ ఉప పాండవులు ఎవరో, వారు పూర్వజన్మ వృత్తాంతములేమిటో కృష్ణుడికి తెలుసు. వారు ఇప్పుడు పూర్తి అయిపోవాలి. ఇది కృష్ణ సంకల్పం. అందుకే ఆ యొక్క శిబిరములో పాండవులు లేకుండా ఇప్పుడు తప్పించి కృష్ణ పరమాత్మ మరొక చోటుకు తీసుకువెళ్ళాడు. ఆ శిబిరంలో ఉప పాండవులు మాత్రమే ఉన్నారు. వెళ్ళి సంహరించు, నీ ఆయుధాల్లో నా శక్తిని ప్రవేశింపజేస్తున్నాను, కృష్ణ సంకల్ప ప్రకారంగా వాళ్ళు సంహరింపబడాలి కనుక వెళ్ళిన పంపెట్టాడు. అప్పుడు అశ్వత్థామకు ఒక ఆవేశం వచ్చింది. ఇప్పుడు అశ్వత్థామ ఆ పని చేయలేదు నిజానికి. అశ్వత్థామకు ఒకనొక ఆవేశం వచ్చి ఆవేశంతో వెళ్ళి ఉప పాండవ సంహారం చేసేట. ఈ ఘట్టం మనకు చూపిస్తారు అక్కడ. అంటే ఇక్కడ మనకి మళ్ళీ శివాయ విష్ణు రూపాయి మరొకసారి మనకి ధ్వనిస్తున్నది. ఇదొక శివలీలా విలాసం. ఇంకొక అద్భుతమైన ఘట్టం మరొకటి కనిపిస్తుంది మనకి. మంకణుడు అని ఒక సిద్ధపురుషుడు నాటి. ఇది భారతంలో ఒక అద్భుతమైన కథ చూపిస్తారు. మంకణ సిద్ధపురుషుడు. ఎన్ని రకాల సిద్ధులు, యోగులు మన భారతదేశంలో ఉండేవారో ఉన్నారో మనకు తెలియదు. ఒక ఆయన అంటాడు, నాకు ఎప్పుడు సిద్ధపురుషులు కనబడలేదండి. మన ఇంటికి ఎందుకు వచ్చి కనబడతారండి? మన ఇంటి తలుపు తట్టి మనకు కనబడేవాళ్ళు మనలాంటి వాళ్ళే. ఒకే విధమైన జీవితం విధానం కలిగిన వాళ్ళు ఒక చోట బతుకుతారు, అంతే కదా. మనలాగే పొద్దున్న లేచి కుక్షి కోసం పాటుపడుతూ ఏడుస్తూ బతుకుతూ నా వాళ్ళేమైపోయారో, నా వాళ్ళేమవుతారో అని బతుకుతూ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర బతుకుతారు. వీళ్ళు సంసార లంపటులు. వీళ్ళందరూ యోగులు, సిద్ధపురుషులు మన భూమికలకు అతీతులు. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. అలాంటి వాళ్ళు మనకు సామాన్యంగా కనబడతారా? మనకు కనబడలేదు కానీ లేదని మాత్రం అనద్దు. లెక్క కందనంతమంది యోగులు ఈ భారతదేశ పుణ్యారణ్యాల్లో, రహస్య స్థలాల్లో ఎప్పుడూ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. వారే మన ధర్మాన్ని, మన విద్యల్ని రక్షిస్తూ ఉంటారు. వారందరికీ నమస్కారం. గంగా యమునయోర్మధ్యే ఏ వసంతితే మే ప్రసన్నాత్మనః చిరంజీవితం వర్ధయంతి నమో గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః అని ఉభయ సంధ్యల్లో నమస్కరించుకోవాల్సిన యోగుల్ని ఎందరున్నారో. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన సిద్ధి అండి. ఒక మహాతపస్వి ముందు నిలబడ్డం మహా కష్టం. దేవతలు కూడా ఋషుల ముందు గడగళ్లాడతారట. ఇది పెద్ద రహస్యమైన విషయం. దేవతలైనా సరే ఋషుల సంకల్పం దగ్గర గడగళ్లాడాల్సిందే. అవునా లేదా? మరి ఇంద్ర పదవిలో కూర్చుని నహుషుడేమయ్యాడు? అగస్త్యుని హుంకారానికి కింద పడలేదా? బృహస్పతి యొక్క ఆగ్రహానికి ఇంద్రుడు కూడా భ్రష్టుడు కాలేదా? అందుకు ఋషుల్ని దేవతలు కూడా నమస్కరిస్తారు. అందుకు ఋషుల్ని గట్టిగా పట్టుకోవాలి మనం. అందుకే నమో ఋషిభ్యో మహద్భ్యో గురుభ్యో మునిభ్యో నమో నమః. అది అలాంటి సిద్ధపురుషులు ఎందరో. అలా మంకణుడని సిద్ధపురుషుడు. ఈయన మహాతపస్వి. ఈ తపస్సుకి కొన్ని రకాల సిద్ధులు కూడా కనబడుతుంటాయి. ఆయనకి తపశ్శక్తితో ఒక సిద్ధి వచ్చిందిట. అదేమిటంటే వేలి కొసలలోంచి శాకరసం ప్రవహించిందిట. శాకరసము అంటే పళ్ళ రసాలు. ఇవి వేలి కొసల్లోంచి సృష్టించగలిగిన శక్తిట.
ఆశ్చర్యకరంగా వస్తూ ఉంటే ఆయన ఓహో నాకు తపస్సు గొప్పగా పండింది అని నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఒక మహాతపశక్తి సంపన్నుడు మైమరచిపోయి నాట్యం చేస్తుంటే ఆ నాట్య వేగానికి ఒక ప్రకంపనలు మొదలయ్యేట. ఈ ప్రకంపనలు ఎక్కడి దాకా వెళ్ళిపోయాయంటే లోకాలు కంపించిపోయేట, దేవతలు నిలబడలేకపోయేట ఆ ప్రకంపనలతో. ఇతడి యొక్క ఈ నాట్యాన్ని ఒక్కసారి నిలపగలగాలంటే ఎవరు నిలపగలరు అని ఆలోచిస్తున్నారు, ఎవరు? దేవతలు. అప్పుడు వాళ్ళందరూ పరమేశ్వరుని స్మరిస్తే పరమేశ్వరుడు ఒక యోగి రూపంలో వచ్చేట అక్కడికి. చూడండి, వచ్చి ఏమిటయ్యా నీ సిద్ధేదో దొరికిందని మురిసిపోతున్నావు అన్నట్ట. నా వేలు కొసల్లోంచి శాకరసములు ఉత్పన్నమవుతున్నాయన్నట్ట. అవునా, నా వేలు కొసల్లోంచి ఏం ఉత్పన్నం అవుతుందో చూపించమంటావా అన్నట్ట ఆయన. ఇవన్నీ మనం గమనించితే వాటన్నిటిలో గమనిస్తున్నది ఒకానొక సాధన వల్ల ఏదో సిద్ధొచ్చినంత మాత్రాన్ని నువ్వు అహంకరిస్తే నీ అహంకారం మీద భగవంతుడు మొట్టిగా పెడతాడు. ఇది తెలుసుకోవాల్సింది ప్రతిదీ కూడా. మొత్తానికి పరమేశ్వరుడు ఏం చేశాడంటే నా వేలుకొసల్లో సృష్టిస్తాను చూడని ఆ వేలుకొసలు అన్నట్టండి. అనగానే గుట్టలు గుట్టలు విభూది రాశులు కురిసిందిట మొత్తం. అప్పుడు ఒక్కసారి చూశాడు, స్వామి నువ్వు సామాన్యుడు కావు. అంత ఔద్ధత్యం అంతా తగ్గిపోయిందిట. తగ్గిపోయి పరమేశ్వర నమస్కారం చేస్తే ఆ సిద్ధపురుషుడి యొక్క ఆ శరణాగతికి సంతోషించి పరమేశ్వరుడు తన అసలు స్వరూపాన్ని చూపించగానే అక్కడ స్తోత్రం చేస్తాడు మంకణుడు. ఆ స్తోత్రం చదివినా మనకు తెలిసింది భారతంలో ఘట్టం ఇది. అక్కడ అంటాడు, దేవతలందరూ నీ దాసులయ్యా, నిన్ను మించిన పరతత్వం మరొకటి లేదు అని శివపారమ్యం అక్కడ స్తోత్రం ద్వారా ప్రతిపాదన చేస్తాడు మనకి. ఇక్కడ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆత్మవస్తువు నువ్వు. వేదమునయందు పూర్వభాగముల్లో నువ్వు యజ్ఞఫలప్రదాతగా కర్మఫలప్రదాతగా కనబడతావు. నువ్వే వేదముల యొక్క ఉత్తర భాగమునందు అంటే వేదాంత శాస్త్రమునందు బ్రహ్మజ్ఞాన స్వరూపముగా గోచరిస్తుంటావు. అక్కడ జ్ఞానమూర్తివి, ఇక్కడ యజ్ఞమూర్తివి, ఇక్కడ కర్మఫలప్రదాతవు. అందుకే ధర్మము అమృతము అని రెండు అంశములు మనకు ఉపనిషత్తు చెప్తోంది. ధర్మము అనగానే శాస్త్రము చెప్పిన జీవన విధానము. అటువంటి జీవన విధానంతో క్రమశిక్షణ కలిగి నడుచుకుంటే దానికి సత్ఫలితాలు ఇస్తాట పరమాత్మ. ఈశ్వరుడు అంటే కర్మఫలప్రదాత. నువ్వు చేసే సత్కర్మఫలకి ఫలప్రదాతగా ఉంటాడు, యజ్ఞఫలప్రదాతగా. ధర్మం యొక్క స్వరూపంలో స్వామి యొక్క స్థితి. ఇక రెండవది అమృతం. అమృతం అనగానే బ్రహ్మజ్ఞానమే, మోక్షము. అది ఇచ్చేటప్పుడు ఆయన ఆ జ్ఞాన ఫలంగా మోక్షాన్ని ఇస్తున్నాడు. రెండూ ఆయన యొక్క స్వరూపములే. ఇది మంకణుడి స్తోత్రంలో మనకి లభిస్తున్నది. నేను శ్లోకములన్నీ చదివి అర్థం చెప్పట్లేదు, ఇది గ్రహించగలిగితే చాలు. ఈ విధంగా భవ్యమైనటువంటి రెండు పర్వాల ఘట్టమయ్యాయి. ఇక అటు తర్వాత యుద్ధమంతా పూర్తయిపోయింది. ఇంకోవైపు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు పట్టాభిషేకం పూర్తయింది. ఆ సమయంలో ఇంకా స్వామి ద్వారకకు వెళ్ళలేదు. పట్టాభిషేకం అయింది, అందరూ స్థిరపడ్డారు. ఎవరెవరిని ఏ ఏ స్థానాల్లో నియమించాలో ఆయా స్థానాల్లో ధర్మరాజు నియమించాడు. ఆ సమయంలో ఒకరోజు ప్రాతకాలంలో ఆయన ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో తాను చేయవలసిన కాలకృత్యములన్నీ చేసుకుని కృష్ణుడు ఎక్కడ విడిది చేసి ఉన్నాడో ఆ భవనానికి వెళ్ళేట. ఆ వెళ్ళేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి, స్వామి నువ్వు ఇప్పుడు ఎవరిని తలంచుకుంటున్నావు, ఏమిటి ధ్యానిస్తున్నావు అంటే, నన్ను ధ్యానిస్తూ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. గొప్ప మాట చూడండి. అంటే తన్ను తలంచుకునే వాళ్ళని స్వామి తలంచుకుంటాట. ఎవరయ్యా నిన్నిప్పుడు తలంచుకుంటున్నారు అంటే, మీరందరూ మీ రాజ్యపాలనలో వీటిలో పడిపోయారు, కానీ అక్కడ అంపశయ్య మీద ఒక మహానుభావుడు ఉన్నాడు, అతడు నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన నేను ధ్యానిస్తున్నాను. చూసారా, మనం భగవంతుని తలంచుకుంటే భగవంతుడు మనల్ని తలంచుకుంటానడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన నన్ను తలంచుకుంటున్నాడు. ఆయన స్వేచ్ఛామరణం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు అంపశయ్యపై ఉంటూ తాను ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి మహానుభావుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుందండి. ఒకవైపు బాణములు గుచ్చుకుంటున్నాయి, ఏదో ప్రారంధం ఉంది, అప్పటి వరకు బతకాలి అని బతకడం వేరు. కానీ తన చేతిలో ఎప్పుడైనా మరణించవచ్చు అని వరం కలిగిన మహానుభావుడు ఈ బాణాలు గుచ్చుకుంటూ ఎందుకని పడుకోవాలి? ఇది మనం ఆలోచించవలసిన అంశం. తానే నిర్ణయించుకున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలానికి, నిర్ణయించుకుని కూర్చున్నాడు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో పోతేనే మోక్షం వస్తుందని కాదు, అదొక పద్ధతి. ఆయన సిద్ధపడి అలా ఉన్నాడు అంటే ఆయనకి ఆ బాణముల ములికల బాధ ఉందా లేదా, ఇది ఆలోచించాలి. అతడు సామాన్యుడు కాడు, ఆయన ఎవడో మహాయోగి, దేహాత్మ భ్రాంతి లేని యోగి. అందుకే దేహానికి గుచ్చుకుంటున్నా ఆ దేహం నేను కాదు అనే భావన కలిగిన వాడే ఆ స్థితిలో ఉండగలడండి. అందుకే ఆ మహానుభావుడు భీష్మ పితామహుడు భీష్మాచార్యుడు ఆయన గురించి ప్రస్తావన చేశాడు. చేసి ఆ మహాత్ముడుగానే అస్తమించాడా, ఆయనకేం నష్టం లేదు, కానీ ఆయన లోపలున్న జ్ఞానమంతా మనం పొందకుండా అయిపోతుందయ్యా. ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్న గొప్ప మాట చూడండి. ఒక మహాత్ముడు, ఒక వృద్ధుడు అంతరించిపోయాడు అంటే వాళ్ళతో జ్ఞానం అంతరించిపోతుంది.
అందుకే మనం వాళ్ళు పోయే లోపల జాగ్రత్త చేసుకోవాల్సింది ఏమిటి? వాళ్ళ ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో మొత్తం వివరాలు అదే జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం జాగ్రత్తపరచుకోవాలి. అది నీ బాధ్యత. పైగా మీ వంశానికి పూర్వీకుడు. పద ఆయన వద్దకు వెళ్ళి, ఆయన వద్ద సర్వధర్మములు ఉన్నాయి. ధర్మములు శాస్త్రజనితములై కొన్ని ఉంటాయి, శిష్టాచార సంపన్నములుగా ఉంటాయి. ధర్మాలన్నీ పుస్తకాల్లోనే దొరుకుతాయి అనడానికి లేదుట. శాస్త్రముల ద్వారా దొరికేవి కొన్ని, ధర్మాన్ని అనుసరించి సిద్ధులైన మహాత్ముల ఆచరణ ద్వారా దొరికేవి కొన్ని. దీన్ని శిష్టాచారములు అని అంటారు. ఈ రెండిటి ద్వారా దొరికిన ధర్మములన్నీ ఆయన వద్ద ఉన్నాయ్యా. పైగా ధర్మములు చెప్పేవాళ్ళు కొందరు, చేసేవాళ్ళు కొందరు, తెలిసిన వాళ్ళు కొందరు. కానీ తెలిసినవాడు, చెప్పేవాడు, చేసేవాడు మూడు ఆయన మహానుభావుడు. పద ఆయన వద్దకు వెళ్ళి సర్వధర్మములు నేర్చుకో అని మొత్తం బయలుదేరదీశాడు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజుతో పాటు అందరూ బయలుదేరారు. ఆ సమయంలో భీష్మ పితామహుడు కృష్ణుని ధ్యానిస్తున్నట్ట. ధ్యానిస్తూ చిట్ట చివరిగా ఆ స్తోత్రం పూర్తి చేసి కళ్ళు తెరవగానే ఎదురుగా కనబడ్డాడు మహానుభావుడు. స్వామి, ఎదలో ఉన్నవాడు ఎదురుగా కనబడ్డావు, ధన్యుణ్ణని కృష్ణాయ నమః నమస్కరించి ఎప్పుడైతే ఆయన స్వామిని చూస్తూ ఆనందభరితుడై ఉన్నాడో అప్పుడు స్వామి అన్నట్ట, తాతా కుశలమా, నీకు బాణాల బాధతో శరీరం యొక్క పటుత్వం దెబ్బతినలేదు కదా, అంటే నీ అనుగ్రహం ఉన్నంతకాలం ఏ బాధ ఉంటుంది స్వామి అన్నట్టు ఆయన. అప్పుడు ఇదిగో ధర్మరాజుకి ఆయనకి ఎన్నో సందేహాలు ఉన్నాయని అడుగుతాడు, నువ్వు జ్ఞానాన్ని బోధించు అన్నట్ట. వెంటనే అన్నాడు, ఇదేమైనా బాగుందా? ధర్మము జ్ఞానము ఇవన్నీ చెప్పడం కొంతవరకే, ఇంకా నేను ఇప్పుడు స్వాత్మ విషయం చూసుకుంటున్నానయ్యా, నన్ను విడిచిపెట్టి. పైగా ధర్మం చెప్పడం మొదలెట్టాలే కానీ సందేహాలు చాలా పుడుతూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఏది చదవకముందు ఒకటే డౌట్ ఉండేది, చదివిన తర్వాత బోల్డ్ పుట్టాయి. అందుకు తెలుసుకుంటూ ఉంటే పుడుతూ ఉంటాయి. అందుకే సందేహాలు తప్పవు. అందుకే సందేహాలు ఎంతకాలం ఉంటాయండి అన్నాడు ఒక ఆయన. దేహం ఉన్నంతవరకు సందేహం తప్పదనైనా అన్నాడు ఆయన. అంటే దీని అర్థం దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు సందేహాలు తప్పవు. ఇదొకటి ఆలోచిస్తే ఆ దేహాత్మ భ్రాంతి పోవడం అంత తేలిక. అసలు దేహాత్మ భ్రాంతి అని అర్థం అవడమే మహా కష్టం. అజ్ఞానం అర్థమైతే సగం జ్ఞానం వచ్చినట్టే అన్నాడు ఒక ఆయన. అజ్ఞానాన్ని పోల్చలేం మనం, అజ్ఞానమే జ్ఞానమని విడిచిపోయి బతికేస్తూ ఉంటాం. మొత్తానికి ఈయన అంటున్నాడు, ప్రతి సంభాషణ క్షమ లేదు. నేను చెప్తూ ఉంటే ఆయన ఏదో అడుగుతుంటాడు, తిరిగి సమాధానం చెప్పడం నాకంత ఓపిక లేదయ్యా అన్నాడు. ఓపిక నేను ఇస్తానన్నాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. నేను నీకు ఓపిక ఇస్తాను, నీకు గుచ్చుకుంటున్నా, నీకు ఈ బాధ తెలియకుండా నేను చేస్తాను. నీకు శరీర పటుత్వము, బుద్ధి యొక్క పటుత్వం కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఎంత తెలివైన వాడైనా బుద్ధి బలహీనమైతే ఏది జ్ఞప్తి రాదు. చెప్తాను. ఎందుకంటే ధర్మం చెప్పవలసిన వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే రాగద్వేషాలు ఉండకూడదు. ముఖ్య లక్షణం ఇది. ధర్మశాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోదండి, రాగద్వేషాలు ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని ధర్మములు తెలిసినా వీడు నావాడు అని ప్రేమ ఉందనుకోండి, వాడు అధర్మాన్ని క్షమించవచ్చు, తనకున్న తెలివితేటలతో వాడు అధర్మాన్ని కూడా ధర్మంలా చూపించవచ్చు. పండితుడు పూనుకోవాలే కానీ అధర్మాన్ని కూడా ధర్మంలా వాదించగలండి. అందుకే పండితులతో ఎంత ప్రయోజనం అంత ప్రమాదం. వాళ్ళు ఏదనుకున్నారో సాధించడానికి మసిపూసి మారేడుకాయ కూడా చేయగలడు. అందుకు ధర్మ ప్రబోధనకి ధర్మ పాండిత్యం మాత్రమే చాలదు, రాగద్వేషరహితమైన నిర్మలమైన అంతఃకరణం కావాలి. అది నీ దగ్గర పుష్కలంగా ఉంది. నీకు నేను పటుత్వం అన్నీ నేను ఇస్తాను, పొద్దున్నొచ్చి కలుద్దాంలే అని తీసుకెళ్ళి పెట్టా. మరో రోజు పొద్దున్నొచ్చేటప్పటికి తాత ఎలా ఉన్నావు అన్నట్ట. అనగానే చెప్తున్నాడు, నీ దయ వల్ల నాకు యవ్వనంలో ఉన్నప్పుడు ఎటువంటి పటుత్వం ఉందో అంతా ఇప్పుడున్నదయ్యా, సంపూర్ణంగా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నేను ఏమైనా చెప్పగలను. కానీ ఒక్క చిన్న సందేహం, నాకు శక్తి ఇచ్చి నా చేత చెప్పించే కంటే సర్వశక్తిమంతుడు నువ్వే చెప్పచ్చు కదా అన్నాడండి. ఇక్కడ గొప్ప మాట. అంటే అంటున్నాడు, నేను ఇప్పుడు చెప్పాననుకో, కృష్ణుడు గొప్ప ధర్మములు చెప్పాడు అంటాడు, సూర్యుడు గొప్పగా వెలిగిపోతున్నాడు, చంద్రుడు మంచి వెన్నెలిచ్చాడు, ఇదేం గొప్ప కీర్త? వాళ్ళకి అది సహజం. అందుకే నాకు ఇప్పుడు కొత్తగా తెచ్చుకోవాల్సిన కీర్తి ఏమిటి లేదు. నేనే కీర్తి స్వరూపాన్ని, నాకు కీర్తి అక్కర్లేదు. నా భక్తుడు కీర్తి చాలా రావాలి. అందుకే నా భక్తుడు ఎంత ధర్మిష్టో, ఎంత జ్ఞానం ప్రపంచానికి తెలియాలి. అందుకే నీకు కీర్తి కలిగించడానికి నీ చేతి చెప్పిస్తున్నాను అన్నాడు. స్వామి ఎంత అనుగ్రహం చూడండి. తన చివరి శ్వాస వరకు కూడా మంచి ఉత్సాహంతో కూర్చుని ధర్మచర్చ చేస్తూ కాలం గడిపే అదృష్టం ఇచ్చడానికి, ఊరికి అక్కడ పడుకుని మూలుగుతూ కాకుండా. అంటే ఎటువంటి దయ చూపిస్తున్నాడో చూడండి ఇక్కడ. చిట్ట చివరికి స్వామి ధ్యానంతోనే తనువు చాలిస్తాడు. కానీ అప్పటి నుంచి ధర్మరాజు కొన్ని రోజుల పాటు భీష్మ పితామహుడు అద్భుతమైన జ్ఞానబోధ, ధర్మబోధ చేస్తాడు. అవి మీకు తెలుసుకుని ఓపికంటే, చెప్పేవాడికి చెప్పే తీరుకుంటే కొన్ని నెలలు చెప్పుకోవలసిన అద్భుతమైన గ్రంథం అక్కడ తయారవుతుంది. ఇదే శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అని భారతంలో భారత సారం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే వేదాల సారం అని చెప్పాలి. అందులో లేనిది ఎక్కడా లేదండి.
ఎప్పుడైనా నిజమైన శ్రద్ధాళువులుంటే కష్టపడి చెప్పడానికైనా సిద్ధం. ఇదివరలో అలాగా ఒక 16 రోజులు 18 రోజులు శాంతి అనుశాసనిక పర్వాలు చెప్పిన ఘట్టములు ఉన్నాయి. అంత విశేషమైన పర్వములవి శాంతి అనుశాసనిక 2 పర్వములు. ఈ దీనిలో లేని ధర్మములు లేవు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇంకా చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ సనాతన ధర్మ. అది మొత్తం భారతం వేదాల సారమైతే భారతానికి సారం ఈ 2 పర్వాలు. అంత విశేషమైన పర్వములు. ఈ పర్వముల్లో అనేక చోట్ల ఎంత అద్భుతమైన ధర్మములు చెప్తాడు, వేదాంత శాస్త్రం చెప్తాడు, సర్వమున్నాయి. కావలసినంత వేదాంత శాస్త్రం పుష్టిగా దొరుకుతుంది శాంతి అనుశాసనిక పర్వాల్లో. అదంతా అందులోనే, ఆ అనుశాసనిక పర్వంలోనే కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నిస్తే అప్పుడు మొదలుపెట్టి విష్ణు శాస్త్రాన్ని కూడా భీష్మ పితామహుడు ఆ సందర్భంలోనే బోధించాడు. విష్ణు శాస్త్రం కూడా అయిందండి. తర్వాత అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు. తస్యాపగేన నామాని శృతానీహ జగత్పతే పితామహ ఈశాయ విభో నామాన్యాచస్వ శంభవే. ఇది అడిగాడు ధర్మరాజు. అయ్యా చాలా సంతోషం, నాకు శంభుని యొక్క నామములు వినాలనుంది, చెప్పవయ్యా అన్నాడు. ఏమంటే విష్ణు శాస్త్రం చెప్పాడు కదా, చాలదు శివుడి గురించి వినాలా? అసలు విష్ణువుని విన్నాక మళ్ళీ శివుడిని అడగచ్చా అండి అంటే అప్పటికి కలియుగం రాలేదు కనుక ధర్మరాజుకి అలాంటి బుద్ధులు పుట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని శివుణ్ణి పూజించొద్దు, విష్ణువుని పూజించొద్దు అని ఎవరు చెప్తారో వాడు మనకొద్దు, ఏ రూపం చెప్పినా. ఎందుకంటే వేదానికి అది విరుద్ధం, శాస్త్రానికి అది విరుద్ధం. అందుకే కలిదోషాలు ఇంకా ఆక్రమించలేదు కనుకనే ధర్మరాజు ప్రశ్న వేశాడు. ఏమని? నాకు శివుని యొక్క నామాలు వినాలనుందయ్యా అని అడిగాడు. భీష్మ పితామహుడు అంతవరకు మాట్లాడినవాడు ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మనం వినవలసినది ఏంటంటే అశక్తోహం గుణాన్ వక్తుం మహాదేవస్య ధీమతః. ఆ మహాదేవుని యొక్క దివ్య గుణములను వర్ణించడానికి నాకు శక్తి లేదు, నేను సమర్థుణ్ణి కాను. ఎందుకంటే యోహి సర్వగతో దేవో నచ సర్వత్ర దృశ్యతే. ఇక్కడ శివుడి గురించి చెప్పలేనంటూ బోల్డ్ చెప్పాడండి ఆయన. చెప్పలేనంటూ చెప్పిన మాటలే గొప్ప విషయం. ఆయన అందరిలో వ్యాపించున్నాడు, అంతటా ఉన్నాడు, కానీ ఎవరి చేత తెలియబట్టు. అదే చిత్రం. అన్నిటా ఉన్నట్ట, ఎవరి చేత తెలియబడట. ఇది ఎలాగండి అంటే అన్నిటినీ చూసే కన్ను తనని తాను చూడలేదు, అవునా లేదా? కన్నుతో అన్నీ చూడగలం, కన్నుని చూడగలమా? కన్నుతో అన్నీ చూడగలిగి కన్నుని చూడలేకపోతున్నాం. ఎవరి వల్ల ఈ ప్రపంచాన్నంతటినీ తెలుసుకోగలుగుతున్నామో ఆయన తెలుసుకోలేకపోతున్నాం. ఇది గొప్ప విషయం అండి, అద్భుతమైన ప్రస్తావన ఇది. అదే మనకి త్రిపుర రహస్యంలో కూడా మహానుభావుడు దత్తాత్రేయుల వారు ఒక మాట చెప్తారు పరశురాముడితో. ఆత్మ విషయం తెలియబడుతుందా అంటే తెలియబడదు అన్నాడు. దేంతో తెలుసుకుంటావు నువ్వు సృష్టిలో ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇంద్రియాలతోనూ బుద్ధితోనూ తెలుసుకోవాలి. అది ఇంద్రియాలకి బుద్ధికి అతీతమైంది, నువ్వు ఎలా తెలుసుకుంటావు అన్నాడు. ఇక్కడ యన్మనసా నమనుతే ఉపనిషత్తు చెప్తోంది. మనస్సుతో నువ్వు చింతన చెయ్యలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి మాటకి అందదు, మనస్సుకి మాటకి అందదనే మాటే దాని గురించి చెప్పగలం. చాలా చిత్రం. మనస్సుకి అందదట, కానీ మనస్సుతోనే దాన్ని చింతన చేయాలట. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. ఏ మనస్సుతో చింతన చేయగలం? భగవంతుడిని చింతన చేయగలిగిన మనస్సు ఏది? ఇది ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాల్సినది. మనస్సుతోనే సృష్టిలో ఏ విషయమైనా మనం తెలుసుకుంటాం. మనస్సు అనండి, బుద్ధి అనండి, ఏదైనా అంతఃకరణ వృత్తే కదా. కానీ ఏ మనస్సుతో భగవంతుడిని తెలుసుకోగలం? ఇది చూపిస్తున్నాడు. ఇంద్రియాలను అంటుకుపోయి భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని ఆ విషయ సేకరణల కోసమే ఆలోచించే మనస్సుతో తెలుసుకోలేవు. మరి దేనితో తెలుసుకోగలవు అంటే తపసా పూతేనా, తపస్సుతో పవిత్రమై నిర్మలమై ఆత్మవిచారణ వల్ల శుద్ధమైన అంతఃకరణంతో మాత్రమే తెలుసుకోగలంటే ఇక్కడ అలాంటి మనసుతో తెలుసుకోగలం. అందుకు భగవంతుని తెలుసుకోలేవయ్యా అన్నాడు. మరి తెలుసుకోని కాడికి ఉపన్యాసాలు ఎందుకండి, ఉపనిషత్తులు ఎందుకండి అంటే వెంటనే ఓ మాట చెప్తున్నాడు అక్కడ దత్తాత్రేయులు వారు. ఒక్క మాట చెప్తున్నానయ్యా, భగవంతుడు నువ్వు తెలుసుకోలేవు, కానీ అన్నీ దేని వలన తెలుసుకుంటున్నావో అదే భగవంతుడని తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ ఇదంతా తేలిగ్గా అర్థమవుతుందా? నేను తెలుగులో చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, అంతో కొంతో నిర్మలమైన సాధన ఏదైనా చేసి ఉంటే అర్థమవుతుంది. కానీ హఠాత్తుగా కాలక్షేపానికి ఉపన్యాసానికి వచ్చి కూర్చుందామనే వాళ్ళకి ఏమీ అర్థం కాదని గుర్తుపెట్టుకోండి. అక్కడ విషయం అది. అందుకే గొప్ప మాట చెప్తున్నాడు. యోహి సర్వగతో దేవో నచ సర్వత్ర దృశ్యతే. అంతటా ఆయన ఉన్నాడు, ఎక్కడా ఆయన కనబడ్డన్నాడు. అంతటా ఆయన ఉన్నట్ట, ఎక్కడా ఆయన కనబట్ట. మరి నిన్నటి మాట ఇందుగలడందులేడని సందేహమవలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. అంతా ఆయనే ఉన్నాడు, కానీ ఉపాధి దృష్టితో చూస్తున్నంత వరకు కనబడ్డు, చైతన్య దృష్టితో చూస్తే కనబడతాడు. అంతే, చిన్న తేడా.
అందుకు నచ సర్వత్ర దృశ్యతే. అంతేకాదు బ్రహ్మ విష్ణు సురేషానాం స్రష్టాచ ప్రభురేవచ. బ్రహ్మ విష్ణువింద్రాదులందరికీ కూడా స్రష్ట ప్రభువు ఆయనే సుమా. బ్రహ్మాదయ పిశాచాంతా యో హి దేవా ఉపాసతే. ఆయన ఉపాసించే వాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మదేవుడికి వదులుకుని పిశాచాల వరకు అందరూ ఆయన్ని పూజిస్తారన్నాడు. ఇది గొప్ప మాట అండి. అందుకే శివభక్తుల్లో మనకి ఋషులు కనబడతారు, దేవతలు కనబడతారు, రాక్షసులు కనబడతారు, పిశాచాలు కనబడతారు. ఆ మాటకొస్తే శివుడు పిశాచాలతో భూత ప్రేతాలతో తిరుగుతాడండి అంటారు కొంతమంది. మరి సర్వవ్యాపకుడైనప్పుడు వాళ్ళలో కూడా ఆయన ఉన్నాడుగా, అది కూడా తెలుసుకోవాల్సింది. అంతటా ఉన్నాడంటే వాళ్ళలో కూడా ఉన్నాడని అర్థం. లేదండి వాళ్ళలో లేడంటే సర్వవ్యాపకుడు కాడని అర్థం. సర్వవ్యాపకుడు అంటే వాళ్ళల్లోనే చైతన్యం ఉందా లేదా? ప్రతి దాంట్లోనే ఆయనే, అందరిలోనే ఆయనే. ఉపాధుల్లో పిశాచమా, దేవుడా, బ్రాహ్మడా చెప్పబడుతోంది కానీ ఉపాధుల యందు చైతన్యముగా ఉన్నవాడు శివుడేగా. ఎంత రమ్యమైనటువంటి మాట చూడండి. అందుకే ఆయన అంతటా ఉంటాడండి. అందుకు గొప్ప మాట. ఆయన్ని అందరూ ఉపాసిస్తున్నారు. ఇది ఎలాగో అంటే రాక్షసులు ఉపాసించిన సిద్ధి పొందుతారండి. అంటే ఒక నది ప్రవహిస్తోంది, ఒక దొంగ నీరు తాగాడు, ఒక ఋషి నీరు తాగాడు. నేను ఈ దొంగ దాహం తీర్చనట్టుందా నది? నీరు తాగిన ప్రతివాడి దాహం తీరుస్తున్నది నది. అలాగే సూర్యుడు నేను పుణ్యాత్ముల మీద మాత్రమే కాంతి ప్రసరిస్తానంటాడా? సర్వుల మీద ప్రకాశింపజేస్తాడు. అదేవిధంగా భగవత్ చైతన్యం ఆశ్రయించిన ఎవరినైనా అనుగ్రహిస్తుంది. చేరి నీరు తాగిన వారి నది దాహం తీరుస్తుంది, ఆశ్రయించి కొలిచిన వారికి శివుడు వరమిస్తాడు. అంతే తెలిపింది ఇక్కడ. ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకుంటే మరో రూపంలో కొడతాడు ఆయనే. ముందు ఇవ్వడం ఇస్తాడు, మరో రూపంలో ఆయన కొడతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అది ఇక్కడ చెప్తున్నది. అందుకే సర్వులు ఆయన్ని ఉపాసిస్తున్నారు. ఆయన లేనిది ఎవరికి, వారి ఉనికి వారికి లేదు, వారికి కావలసిన శక్తి లేదు. అందరూ ఆయన్ని ఉపాసిస్తారు. అలాంటి స్వామి గురించి నాలాంటి వాడు చెప్పలేడు అంటున్నారు ఎవరు? భీష్ముడు. అందుకే కోహిశక్తో భవం జ్ఞాతుం మద్విధ పరమేశ్వరం. నాలాంటి వాడు ఆయన తెలుసుకోలేడు. ఎందుకంటే గర్భజన్మ జరాయుక్తో మృత్యు సమన్విత. గర్భజన్మ జరాయుక్తో మృత్యు సమన్విత. పుట్టుక, చావు మొదలైనవి పంచభూత వికారములు కలిగిన ఈ శరీరాలు ఉన్నవాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు. ఇది గొప్ప మాట. అని ఈ శరీరాలు ఉన్నవాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు అంటే ఈ మానవ ఉపాధితో తెలుసుకోలేముట. అంతేకాదు ఈ మానవ ఉపాధి నేననే తాదాత్యంతో ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు. ఇది ఇంకో అంతరార్థం అండి. అందుకు ఇలాంటి జనన మరణ వికారములతో కూడిన క్షుద్ర శరీరాలు ఉన్న వాళ్ళు గ్రహించలేరయ్యా. ఆయన గురించి చెప్పగలగాలి అంటే ఏష విద్వాన్ గుణశ్రేష్ఠో. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి. ఇంకెవరు చెప్పగలడు? ఇంకెవరూ చెప్పలేరు. ఆయనే చెప్పాలి. కనుకనే ఆయన గురించి చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈ మొత్తం ఇక్కడ అందరిలో అటు చుట్టూ ఋషులు ఉన్నారండి. వ్యాసాదులున్నారు, నారదులున్నాడు, వశిష్ఠాదులున్నారు, అందరూ అక్కడే ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నప్పటికీ ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు. ఒక్కడే చెప్పగలడు ఆయన. ఎందుకంటే ఆయనకొక్కడికే అటువంటి శక్తి ఉన్నది. ఆయన మాత్రమే తనదైన యోగశక్తితో పరమేశ్వరుని నిత్యం దర్శిస్తూ ఉంటాడు. ఆయన చెప్పగలడు. యోగచక్షుషుతో ఆయన ఒక్కడే చూస్తున్నాడు. ఆయనే చెప్పగలడు. ఆయన ఎవరు అంటే విష్ణు జనార్దన. ఆయన విష్ణువు జనార్దనుడు. ఆయన ఒక్కడే శివుడి గురించి చెప్పగలడు, ఇంకొకరు లేరు. మన అదృష్టవశాత్ ఆయన ఇక్కడ ఉన్నాడు. ఋతే నారాయణాత్ శిక్ష శంఖచక్ర గదాధరాత్. శంకరచక్ర గదాధరుడైన నారాయణుడు తప్ప ఇంకెవరూ శివుడి గురించి చెప్పలేరు. ఆయన లేకపోయి ఉంటే నేను ఏదో చెప్పేసేవాడిని. ఆయన పక్కనుంటే నేను నోరు తెరవకూడదు. గురువుగారి దగ్గరుంటే శిష్యుడు ఉపదేశం ఇస్తాడా? కనుక శివుని గురించి పరిపూర్ణంగా తెలిసిన విష్ణువు దగ్గర ఉంటే నేనేం చెప్తాను? ఆయన లేకపోయి ఉంటే ఆయన చెప్పింది ఏదో నేను చెప్తా అని చెప్పి ఇంకో గొప్ప మాట అంటున్నాడు. రుద్రభక్త్యాత్ కృష్ణేన జగద్వ్యాప్తం మహాత్మన. ఆ రుద్రభక్తి చేతనే సర్వవ్యాపకుడైన కృష్ణుడు దివ్యావతారములు ధరించి జగత్తును ధరిస్తున్నాడు. ఈ గొప్ప మాట మహాభారతంలోది నేను చెప్తున్నది. మళ్ళీ నొక్కి చెప్తున్నా. శివపురాణంలోంచో ఎక్కడి నుంచో లాగి తీసుకురావట్లేదు. మహాభారతంలోదే, విష్ణు గ్రంథమైన మహాభారతంలోదే మనం చెప్పుకుంటున్న అనుశాసనిక పర్వంలోది. యుగే యుగే తు కృష్ణేన తోషితో వై మహేశ్వర భక్త్యా పరమయా చైవ ప్రీతశ్చైవ మహాత్మన. యుగే యుగే తు కృష్ణేన. ప్రతి యుగములోనూ కృష్ణుడు పరమేశ్వరుని తన తపస్సుతో ఆరాధనతో స్తుతిస్తూ ఉంటాడు సుమా. ప్రతి యుగంలోనూ అని ఏ ఏ యుగంలో ఏ ఏ విధంగా ఆరాధించాడో ఇక్కడ చెప్తారండి. ఇక్కడ అద్భుతమైన విషయం ఇది. ఏ ఏ అవతారములు ధరించినప్పుడు ఎలాగా. ఆయన కపిలావతారం ధరించినప్పుడు ఈశ్వరారాధన వల్ల సాంఖ్య జ్ఞానాన్ని పొంది బోధించట. ఆయనే నరనారాయణ రూపము ధరించి తపో మార్గంలో ఈశ్వరుని ఉపాసించాడు. ఇదే ఘట్టం మనకి శివపురాణంలో ఏం చెప్తుందంటే ఆ బదరీ నరనారాయణులు తపస్సు చేసిన తర్వాత శివజ్యోతిని చూసి
ఏం వరం కావాలి అంటే, తపోమార్గం కోసం నిన్ను తపస్సు చేసి నేను సంతోషించాను, నీ తృప్తే నాకు వరం, నాకు ఇంకేం కావాలి, కానీ లోకక్షేమం కోసం ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నువ్వు జ్యోతిర్లింగమై ఇక్కడ ఉండవయ్యా అని కోరుకున్నట్ట. అలా నరనారాయణుల ప్రార్థన మేరకు వెలిసిన మహాజ్యోతిర్లింగమే కేదారనాథుడు. ఇది తెలుసుకోవాల్సినది. ఇలాగా ఆ యుగంలో అలా సేవించాడు. అలా ఇప్పుడు ఏ విధంగా సేవించారో ఇక్కడ వివరిస్తారు. అలా వివరించి యస్మాత్ పరతరంచైవ నాభ్యం పశ్యామి భారత, ఎవరిని మించి మరో పరవస్తువు లేదో అలాంటి ఆ పరమాత్మ గురించి ఈ నారాయణుడే చెప్పాలని చెప్పి పక్కకు తిరిగేటండి భీష్ముడు. ఇక్కడ చెప్పే తీరుంటుందే, ఒక పిక్చర్ వర్ణించినట్టు వర్ణించాడు ఇక్కడ వ్యాసుడు. అంతవరకు ధర్మరాజుతో మాట్లాడినవాడు ముఖాన్ని కృష్ణుడి వైపు తిప్పాడు. ఒక్కసారి కృష్ణుడి వైపు తిప్పి 2 చేతులు దోయిలించి, ధర్మరాజు అడిగేడే కానీ ఇది మా అందరికీ ఉన్న కోరికయ్యా, ఆయన కోరికే కాదు, నీ ద్వారా మేము ఇప్పుడు శివుని యొక్క భవ్యనామాలు వినదలుచుకున్నాం. తస్మాత్ పరతరంచైవ నాభ్యం పశ్యామి భారత, ఎవరిని మించి మరో పరవస్తువు లేదో అలాంటి ఆ పరమాత్మ గురించి ఈ నారాయణుడే చెప్పాలని చెప్పి పక్కకు తిరిగేటండి భీష్ముడు. ఇక్కడ చెప్పే తీరుంటుందే, ఒక పిక్చర్ వర్ణించినట్టు వర్ణించాడు ఇక్కడ వ్యాసుడు. అంతవరకు ధర్మరాజుతో మాట్లాడినవాడు ముఖాన్ని కృష్ణుడి వైపు తిప్పాడు. ఒక్కసారి కృష్ణుడి వైపు తిప్పి 2 చేతులు దోయిలించి, ధర్మరాజు అడిగేడే కానీ ఇది మా అందరికీ ఉన్న కోరికయ్యా, ఆయన కోరికే కాదు, నీ ద్వారా మేము ఇప్పుడు శివుని యొక్క భవ్యనామాలు వినదలుచుకున్నాం. ఇక్కడున్న వ్యాసాదులందరూ కూడా వింటున్నారు, చెప్పవయ్యా అన్నాడు. వ్యాసాదులు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది మొత్తం రికార్డ్ చేసేది ఆయనే, భారత రూపంలో రికార్డ్ చేసేది ఆయనే కదా, కనుక ఆయన ఎక్కడున్నాడు, ఆయన చెప్తూ ఉంటాడు, నువ్వు చెప్తూ ఉంటే ఆయన కూడా గ్రహిస్తాడు. మొత్తం ఋషులు ఉన్నారు కనుకని మేము తరించిపోయేలాగా నువ్వు చెప్పవయ్యా అంటే, ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ ధ్యానంలో కూర్చొని కళ్ళు తెరిచి అప్పుడు చెప్తున్నట్ట, ఈ భవ్యమైనటువంటి శివుని యొక్క నామ వైభవాన్ని నేను వివరిస్తున్నాను, ముందుగా నాకు శివజ్ఞానం ఇచ్చిన గురువుగారికి నమస్కారం చేసుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఎవరయ్యా గురువుగారు అంటే అప్పుడు వివరిస్తున్నాడు, నేను శివునికి తపస్సు చేయాలని హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళాను, నిత్యము శివారాధన నేను చేస్తుంటాను, కానీ శివునికి తపస్సు చేయాలని నేను ఒకానొక సమయంలో హిమవత్పర్వతానికి చేరుకుని అక్కడ గురువుని ఆశ్రయించాను. నేను హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళేటప్పటికల్లా భవ్యమైన ఆశ్రమం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాను. ఆ ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాను, ఋషి పేరు ఏదో చెప్తాం, ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాను. అది ఎలా ఉన్నది అంటే దివ్యం, అత్యంత దివ్యముగా ఉన్నది. అక్కడ రమ్యమైన వనములు ఎన్నో కనబడుతున్నాయి, రకరకాల తోటలు. ఆ తోటల నడుమ అనేకములైనటువంటి పర్ణకుటీరములు. అక్కడ అగ్నికల్పులైన ఋషులు, మహాతపస్సులు, కొందరు యోగ మార్గంలో ఉన్నారు, కొందరు ధ్యాన స్థితిలో ఉన్నారు, కొందరు షట్చక్ర భేదన ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వారు, మరికొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నటువంటి వారు, కొందరు వేదాధ్యయనం చేస్తున్నటువంటి వారు, ఇలా ఒక మహామునికులం అక్కడ నాకు కనిపించింది. అనేక మంది ఋషులు ఉన్నారు. పైగా మరొక అద్భుత దృశ్యం అక్కడ ఉన్నది ఏంటో చెప్పనా, అక్కడ క్రీడంతి సర్పైర్నకులాహ మృగైర్వ్యాఘ్రాశ్చ మిత్రవత్. ఎంత బాగుందంటే, ముంగిసులు పాములతో ఆడుకుంటున్నాయి, లేళ్ళు పెద్ద పుల్లు కలిసి చుట్టూ తిరుగుతూ ముచ్చట్లు ఆడుకుంటున్నాయి. అలాంటి ఆశ్రమాన్ని చూశాను. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి, ఇలాంటి వర్ణనలు మనకి శాస్త్రాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. అది గట్టిగా పట్టుకోవాలండి, మనం దాటేస్తుంటాం. ఆ ఋష్యాశ్రమంలో పాములు ముంగిసులు కలిసి ఆడుకుంటున్నాయట, పెద్ద పులులు లేళ్ళు కలిసి ఆడుకుంటున్నాయట. అంటే అక్కడ హింస అనేది లేదు. ఎందుకంటే మన యొక్క సాధన, మన యొక్క సంస్కారం శక్తి తరంగాల రూపంలో మన చుట్టూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. కొందరు ఇళ్ళకెళ్తే ఎంత తొందరగా బయటకు వచ్చేస్తామా అనిపిస్తూ ఉంటుంది, కొందరు ఇళ్ళకెళ్తే ఇక్కడ కాసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళ ఇంటి వైబ్రేషన్స్, అవన్నీ వస్తువుల వైబ్రేషన్స్ కాదు, అందులో ఉన్నవాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళు చేసే సాధన, వాళ్ళ సంస్కారములు, వాళ్ళ తపస్సులు పరిసరాల్లో వ్యాపిస్తాయి. అందుకు తపోజీవనులు ఎంతమంది పెరిగితే ప్రపంచం అంత బాగుపడుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది మనకు చూపిస్తున్నారు గొప్ప ఆదర్శం. ఎందుకంటే ఆ తపోజీవనులు జీవిస్తున్నటువంటి ఆశ్రమ ప్రాంతముల్లో సహజ వైరాలే లేవుట. చూడండి, ఇక్కడ పాముకి ముంగిసికి పడదనేది సహజ వైరం, పులికి లేడికి పడదనేది సహజ వైరం. సహజ వైరం పాపం కాదు, అదే జాతికి అదే జాతి వాళ్ళతో పడకపోవడమే మహాపాపం. అలాంటి జాతి ఏదైనా ఉందంటే మానవ జాతి, ఇంకేది లేదు. ఇక్కడ మిగిలిన జంతువుల బాధల్లో వాటికన్నిటికీ సహజ వైరాలే. కానీ సహజ వైరాలు కూడా లేవు అంటే అర్థం ఏంటి, ఇంకా అసహజ వైరాలు లేవని చెప్పాలా? అందుకు శాంతి,
సహనం, ప్రేమ, సౌశీల్యం, సౌమనస్య వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. ఇలాంటి ఘట్టములు ఎన్ని కనబడతాయో మనకు పురాణాల్లో వెతికితే ఆ దృష్టితో వెతకాలి, చూడాలి. భారతీయ ఋషులు ఇస్తున్న అద్భుతమైన సందేశాన్ని పట్టుకోవాలి. ఒక తపోవనానికి అంతటి ప్రభావం ఉంటుంది. ఆ మహర్షులు చేస్తున్నటువంటి ఆ సాత్విక భక్తి సాధనల ప్రభావం చేత అక్కడ హింస అనేది మొత్తం కనిపించట్లేదు. ఆ తప ప్రభావం అద్భుతంగా ఉన్నది. పైగా విభూషితం పుణ్య పవిత్ర తేజస, పుణ్యమైన పవిత్రమైన తేజస్సుతో ఉన్నది. అంతేకాదు పావన గంగా నదీ ప్రవాహములు అక్కడ ఉన్నాయన్నాడు. అంటే హిమవత్ పర్వత ప్రాంతంలో గంగా నది ప్రవహిస్తున్న తీరముల్లో ఉందిట ఈ భవ్యమైన ఆశ్రమం. ఆశ్రమం అనగానే ఒకానొక ఋషి ప్రపంచం నుంచి పారిపోయి ఒక కుటీరం కట్టుకుని ముక్కు మూసుకుని కూర్చునే చోటు అనుకోవద్దు. ఒక్క ఋషిని ఆశ్రయం చేసుకుని అనేక మంది యోగులు మహాత్ములు ఉంటారు. ఆ ఋషి కులపతిగా ఉంటాడు. అతన్ని ఆశ్రయించుకున్నటువంటి మొత్తం మహామునులు యోగుల వల్ల దివ్య విద్యలు కాపాడబడుతూ అధ్యయనం చేయబడుతూ రక్షిస్తూ ఉంటాయి ప్రపంచాన్ని. వాళ్ళ తపస్సులు, వాళ్ళ యజ్ఞములు, వాళ్ళ యాగములు కాపాడుతుంటాయి. అలాంటి భవ్యాశ్రమాన్ని చూసేట ఆశ్రమం మొత్తానికి ఎవడు అధిపతో, ఎవరి పేరుని ఆశ్రమం అంతా ఉన్నదో ఆ ప్రధానమైనటువంటి ఆ ఆశ్రమ కులపతి అయిన ఋషీశ్వరుని యొక్క ఆయన కుటీర ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన వెతుక్కునే వెళ్ళాడు ఆయన్నే అని. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆయన లోపల నుంచి వస్తున్నట్ట. అప్పుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆ మహానుభావుని పేరు ఉపమన్యు మహర్షి. ఆయన పేరు తలంచుకుంటే చాలు మనం ధన్యమవుతాం. ఉపమన్యు మహర్షి. ఆ ఉపమన్యు మహర్షి వద్దకు వెళ్ళి శిరసా వందమానం, ఎప్పుడైతే శిరస్సు వంచి నమస్కారం చేశాడో కృష్ణ పరమాత్మ యొక్క వినయ సంపద చూడండి ఇక్కడ. వెంటనే ఉపమన్యువు ఆయన రెండు చేతులు పట్టుకుని ఒళ్ళంతా పులకించిపోయిందిట. కనుల ఆనందాశ్రువులు రాలుతున్నాడు ఉపమన్యువుకి. వెంటనే తీసుకొచ్చి కృష్ణ పరమాత్మను కూర్చోబెట్టి ప్రేమగా నిమిరి ఆయన దగ్గర కూర్చుని స్వాగతం పుండరీకాక్ష, అది గొప్ప మాట. ఓ పుండరీకాక్ష స్వాగతం, సఫలాని తపాంసి నహ, గొప్ప మాట. అంటే మా యొక్క తపస్సులు ఇవాళ ఫలించేయి నీ రాకతో. నా ముందు నమస్కరించిన వాడు ఎవడో తెలుసా? సమస్త దేవతల చేత నమస్కరింపబడే మహాత్ముడు నారాయణుడు నన్ను నమస్కరిస్తున్నాడు అవతార ధర్మాన్ని పాటిస్తూ. ఎంత లీలయ్యా అది. అందుకు పూజ్య పూజయసి మాం ద్రష్టవ్యో ద్రష్టుమిచ్చసి, ద్రష్టవ్యో ద్రష్టుమిచ్చసి. దేవతలు ఋషులు కూడా ఎవరిని చూడాలని తహతహలాడతారో ఆయన నన్ను చూడాలని వెతుక్కుంటూ వచ్చాడా. ఎంత ధన్యుణ్ణి నేను, నా తపస్సును ఫలించిపోయే ఇక్కడ అని. అంటే ఇక్కడ మనకు చూపిస్తున్నది ఏంటంటే కృష్ణ పరమాత్మ తన అవతార ధర్మాన్ని పాటిస్తున్నాడు. దీనికి సరి అయిన సమాధానం మనకి కూర్మ పురాణంలో దొరుకుతుంది, భారతంలో అశ్వమేధ పర్వంలో దొరుకుతుంది. అది సమన్వయించుకోవాలి జాగ్రత్తగా. అందుకే ఋషుల గ్రంథములు ఒక చోట చెప్పనది మరొక చోట చెప్తారు. దాన్ని దీన్ని సమన్వయించుకుంటే చిక్కుముళ్ళు విడిపోతాయి మనకి. నిన్ననే మనం ఒక మాట చెప్పుకున్నాం, నిహతాంతేన వై పూర్వం నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఈ రెండిటికి మనం సమన్వయించుకుంటే వాళ్ళిద్దరూ ఒకటేని ఎలా తెలిందో ఇక్కడ కూడా ఒక ఘట్టం మనకి కూర్మ పురాణంలో విశేషంగా కనబడుతుంది, అశ్వమేధ పర్వంలో మళ్ళీ కనబడుతుంది. అదేమిటంటే కృష్ణ, నిన్ను అందరూ ఆరాధిస్తారు, నువ్వు ఎవరిని ఆరాధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆరాధన ఎందుకు చేస్తాం? ఒక వస్తువుని మనం ఛార్జ్ చేయాలి. ఎందుకు? దానిలో శక్తి తక్కువగా ఉంది కనుక ఛార్జ్ చేసి శక్తిని తీసుకుంటాం. అందుకే ఈశ్వరారాధన అంటే ఛార్జింగ్ అండి. ఈశ్వరారాధన అంటే ఛార్జింగ్, ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన ఇదివరకటి పుణ్యముల వల్ల, ఇదివరకటి కర్మల వల్ల పరిమిత శక్తులు తీసుకొచ్చుకున్నాం మనం. అలాంటి దాన్ని నిరంతరం ఈశ్వర శక్తితో మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటే మన జీవిత సార్థకత పొందడానికి కావలసిన శక్తులన్నీ పరమేశ్వరుడు మనకు అందిస్తూ ఉంటాడు. కనుక ఉపాసనన్నా, ఆరాధనన్నా, అర్చన అన్నా దివ్యశక్తిని మనలో ఛార్జ్ చేసుకోవడం, ఇది తెలుసుకోవాల్సింది. అలాగ మేమందరం ఆరాధించాము అంటే ఈశ్వర కృప కోసం మేమేదో ఆరాధన చేస్తాం. నువ్వే పరమేశ్వరుడు కదయ్యా కృష్ణ, నువ్వు ఎందరినో అనుగ్రహించిన వాడివి కదా, మరి నువ్వెందుకయ్యా ఆరాధన చేసావు అని అడుగుతాటండి అర్జునుడు. అడిగితే సమాధానం చెప్తున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది, ఆ మాటకొస్తే నాకు ఏది అవసరం చెప్పు. ఈశ్వరార్చన నాకు అవసరమా? ఆ మాటకొస్తే నేను దేవకీ వసుదేవులను నిత్యం దండం పెడతాను. మీరు నా తల్లిదండ్రులు, మీ వల్లే నేను ఈ శరీరంతో ఉన్నాను ఎన్ని మార్లు అనలేదు. ఏం వాళ్ళు నాకు తల్లిదండ్రులా? వాళ్ళని నేను పుట్టించానా, వాళ్ళకి నేను పుట్టానా చెప్పన్నాడు. గొప్ప మాట. సర్వజగత్కర్తనైనప్పుడు దేవకీ వసుదేవులకు కూడా నేనే కర్తని. కనుకని సర్వకర్తనైనప్పటికీ లీలగా నేను ఒక అవతారం ధరించాను గనక నేను ఎవరి ద్వారా అవతారం ధరించినట్టు కనబడుతున్నానో, అవతారములన్నీ నట్టేనండి, నట్టు కనబడుతున్నాను. సంభవామ్యాత్మమాయయా,
ఏ మాయాశక్తి చేత పుట్టుకలేని నేను పుట్టినట్లు పెరిగినట్టు కనబడుతున్నానో ఆ మాయాశక్తి మర్యాదను అనుసరించే ఎవరికి పుట్టేనో వాళ్ళని తల్లిదండ్రులను గౌరవిస్తాను. అదేవిధంగా నేను 64 రోజులు గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాను తెలుసా, సాందీపుని వద్ద. మీరందరూ 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు అంటారు. 64 రోజులు మాత్రం నాకు అవసరమా అన్నాడు ఆయన. 64 విద్యలు నేర్చుకోవలసిన అవసరం నాకున్నదా? ఎందుకంటే వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం జనార్దనాత్, నా నుంచే సర్వశాస్త్రం ఉద్భవమైనప్పుడు నేను వెళ్ళి నేర్చుకోవడం ఎందుకు చెప్పు అంటే, అవతారం ధరించినప్పుడు నేను ఏ ఉపాధిలోనున్నానో ఉపాధికి తగ్గ ధర్మములు నేను ఆచరిస్తాను. ఎందుకు ఆచరిస్తానంటే గీతలో తానే చెప్పాడు, యజ్జదాచరిసి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదును వర్తతే. శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తాడో దాన్ని లోకమంతా ఆచరిస్తుంది. జ్ఞానులైన వాళ్ళు, కర్మలన్నీ దాటిపోయినటువంటి మహాత్ములు కూడా, జనకాదులు లోక సంగ్రహం కోసం వాళ్ళ కర్మను ఆశ్రయిస్తారు. అసలు నేను జ్ఞానిని కూడా కాదు, అజ్ఞాన్ని కాదు, జ్ఞానాజ్ఞానాలకి అతీతమైన స్వయం జ్ఞానస్వరూపుణ్ణైన పరమాత్మని. అయినప్పటికీ నేను ఆచరించాను, ఎందుకంటే లోకానికి ఆదర్శం చూపించాలి. అందుకు నేను చూపించిన ఆదర్శంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనే ధర్మములు నేను ఆచరించి ఎలా చూపించానో, మానవుడైన వాడు ఈశ్వరుని నిత్యం అనుష్ఠానించి ఉపాసించాలని చూపించడం కోసం నేను ఈశ్వర ఉపాసన చేశాను అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈశ్వర ఉపాసన మానవ ధర్మముల్లో ప్రధానమైనటువంటిది. ఒక ఆయన అన్నాడు, దేవుణ్ణి ఎందుకు పూజించాలండి అని. నువ్వు అడుగుతున్నావు కదా, కాలు ఊపుతూ ఆ కాలు విరిగేకి తెలుస్తుంది అంతే. అన్నీ అనుకూలించినప్పుడు అన్నీ, ప్రతికూలమైతే అప్పుడు ఏ మంత్రం చదివితే బాగుపడతామండి. అందుకు ఈశ్వర ఉపాసన అనేటువంటిది మానవ కర్తవ్యాల్లో ఒకటి. తల్లిదండ్రులు ఎందుకు పూజించాలండి? ఎందుకు పూజించాలండి? వాళ్ళ వల్ల కలిగేవి కనుక, అంతకుమించి మరొకట్లేదు. కృష్ణ పరమాత్మ అంత గొప్పగా చెప్పాడు భాగవతంలో. ఈ శరీరం ఎలాంటి శరీరం అంటే, ఇది ఉంటేనేగా నువ్వు ధర్మార్థ కామ మోక్షములన్నీ సాధించగలుగుతున్నావు. ధర్మమైన, అర్థమైన, కామమైన, మోక్షమైన ఏది సాధించాలన్నా దానికి ఉపకరణం ఏది? ఈ శరీరమే. అలాంటి ఈ శరీరం ఎవరి వల్ల లభించిందో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి 100 ఏళ్ల ఆయువు కూడా చాలదు అన్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి ఇక్కడ, మాతృదేవో భవ పితృదేవో భవ ఏమి చెప్తాం? అంతేగాని ఎవరికడమన్నారండి అనే దుర్మార్గ కాలంలో పుట్టినటువంటి మనకి ఈ ధర్మాలు అర్థం అవుతున్న రోజులు కూడా పోతున్నాయి క్రమక్రమంగా. ఇవి చెప్తే వెక్కిరించే రోజులు వచ్చాయి. ఎటు పోతున్నాం, ఎంత పతనమైపోతున్నాం ఆలోచించండి. అందుకే పరమేశ్వరుడు తాను చూపించిన ఆదర్శ గుణముల్లోనే ప్రధానంగా ఈశ్వరారాధన కూడా చేయాలి. అయితే ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు ఒక్కడే, నేను ఈశ్వరుణ్ణే. అలాగని నాకు నేను పూజ చేసుకుంటానా, అది ఆదర్శం అవుతుందా? ఎవడైనా తన ఫోటోకు తానే దండ వేసుకుని నేనే ఈశ్వరుని పూజించుకుంటే ఆదర్శం అవుతుందండి? అందుకు నన్ను నేను పూజించుకుంటే బాగోదు. నేను ఇతర దేవతలను పూజించను, ఎందుకంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ నన్ను నారాయణ అని పూజిస్తారు. నేను వాళ్ళని పూజిస్తాను కూర్చుని? మరి నేను పూజించకూడదు, నన్ను నేను పూజించుకోకూడదు, ఇతర దేవతలను పూజించకూడదు. అప్పుడు ఏం చేయాలి? నేనే ఈశ్వరుని అయినప్పుడు నాకు అభిన్నమైనటువంటి శివుని ఆరాధన చేస్తూ ఈశ్వరోపాసన చేశానన్నాడు. ఇది గొప్ప విషయం చెప్పాడు ఇక్కడండి. అందుకు నేను ఈశ్వరోపాసన చేశాను. ఇది తాను చేసిన ఈశ్వరోపాసనలో ఉద్దేశం. అందుకే ఉపమన్యువు వెంటనే ఈ మాట అన్నాడు. ఏమని? అందరి చేత ఆరాధింపబడే నువ్వు నన్నొచ్చి ఆశ్రయించడం ఏమిటయ్యా, నన్నొచ్చి దండం పెట్టడం ఏంటి? లోక సంగ్రహం. ఎందుకంటే ఏ విద్యనైనా గురువు ద్వారా పొందాలి. నేను శివ పూజ చేస్తానని చెప్పేసి మనంతరం మనం ఫైన్ మార్నింగ్ ఏదో రాయి తెచ్చుకు పూజించడం చాలదు, గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకుండా ఏ సాధన చెయ్యరాదు. ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని నాకు జబ్బు వచ్చింది కదా అని చెప్పి మెడిసిన్ పుస్తకాలు కొనుక్కొని నేనే చదివి ట్రీట్మెంట్ తీసుకుంటానంటే చాలదు, నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. అంతే కదండి. ఒంట్లో జబ్బు ఉంది, చేతిలో ఇంటర్నెట్ ఉంది, వెంటనే ఇంటర్నెట్లో వెళ్ళి కొడితే ఏ జబ్బుకి ఏ మందో అందు లిస్ట్ వస్తుందండి. మందుల లిస్ట్ వస్తుంది మొత్తం. ఆ మందుల లిస్టులో మనకు నచ్చిన స్పెల్లింగ్ కోడ్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి మెడిసిన్ కొనుక్కుంటే అయిపోతుందా? కూడదు కదా. వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. అదేవిధంగా గురువుని ఆశ్రయించాలి. అది కృష్ణ పరమాత్మను బోధిస్తున్నట్ట. అందుకు తాను శివార్చన చేయడం కోసం ముందు దీక్ష తీసుకోవాలి. దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలో తానే ఎంపిక చేసుకుని తానే వెళ్ళేటండి అక్కడికి. ఆ వెళ్ళింది ఎవరి దగ్గరికి? ఉపమన్యు వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు ఆయన, నువ్వు చాలా చక్కని చోటుకు వచ్చేవయ్యా, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు శివానుగ్రహం కోసం తపస్సు చేయాలని వచ్చావు. ఆ తపస్సు చేయాలంటే ఈ చోటు చాలా గొప్పది. ఈ చోటు, ఈ మొత్తం ఈ చోటంతా నాకు నిర్దేశించింది పరమేశ్వరుడు. ఆయన నాకు అభయమిస్తూ ఎప్పుడు నువ్వున్న ఆశ్రమ ప్రాంతంలో నేను సన్నిహితంగా ఉంటాను. నా గణములతో, అమ్మ పార్వతితో,
ఎప్పుడు ఇక్కడే సంచరిస్తూ ఉంటానని నాకు అభయం ఇచ్చాడు. అది స్వామి నిత్యము సంచరించే చోటు ఇది. ఈ చోటులో అనేక మంది తపస్సు చేసుకున్నారు. ఒకప్పుడు ఇంద్రుడు వచ్చి తపస్సు చేసుకున్నాడు తెలుసా? ఇంద్రుడు వచ్చి తపస్సు చేసుకున్నారు. ఇక్కడ ఎవరెవరు ఎలా ఎలా తపస్సులు చేశాడో ఒక పెద్ద లిస్టుని చెప్తున్నాడండి. ఒకప్పుడు ఇక్కడ అనసూయాదేవి వచ్చి తపస్సు చేసింది. దాని ఫలితంగా దత్తాత్రేయాదుల్ని ఆమె పుత్రులుగా పొందినది. ఇక్కడ యోగీశ్వరులు ఎందరెందరో, యాజ్ఞవల్క్యుడు, వ్యాసదేవుడు, అదేవిధంగా ఇంద్రుడు మొదలైన వారందరూ ఇక్కడికి వచ్చి తపస్సులు చేసిన వారు. సాకల్యుడనే మహర్షి, వాలఖిల్యులు ఇత్యాది మహర్షులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు అని ఇక్కడ చాలా పెద్ద విశేషమైన లిస్ట్నే చూపిస్తాడు. అదేవిధంగా సావర్ణి అనబడేటువంటి ఋషి, అంటే మనువుల్లో కూడా సావర్ణి ఉన్నాడు, కానీ మనకు తేడా తెలియడం కోసం సావర్ణి అనబడే ఒక ఋషి అన్నాడు. ఇక్కడ సావర్ణి అనబడే ఋషి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఇలాగ అనేక మంది తపస్సులు చేసుకుని ఇష్టసిద్ధులు పొందారు. అంతేకాదు వారికి ఏవైనా శాపాలు పాపాలు ఉంటే అవి వదిలించడానికి శివారాధన ఇక్కడ చేసుకున్నారు. ఈ చోటు అటువంటి భవ్యమైన తపోభూమి. ఇలాంటి ఈ చోటులో దివ్యమైన క్షీర సముద్ర అధిదేవత ఉన్నది. ఇక్కడ అమృత సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తున్నది. అది తాగితే ఆకలి దప్పికలు ఉండవు, అది ఇక్కడ లభింపజేస్తున్నది. ఇక్కడ అనేక సిద్ధదేవతలు ఉన్నారు. అష్టసిద్ధులే కాదు, రకరకాల సిద్ధదేవతలు, తర్వాత నిధి దేవతలు ఇక్కడ కొలుచుకుంటూ ఉన్నారు. ఇది సంపూర్ణ లక్ష్మీమయం, అంటే ఐశ్వర్యమయం. అలాంటి భవ్యమైనటువంటి ధామం ఇది. ఇదంతా శివానుగ్రహం వల్ల లభించినటువంటిది. అలాంటిది నాకు ఈ చోటు, ఈ దివ్యమైనటువంటి శక్తి, నీకు కూడా గురువురు అవ్వగలిగేటువంటి అనుగ్రహం ఆ పరమేశ్వరం వల్ల లభించింది. ఎందరెందరూ ఉన్నారు. అలా మా నాన్నగారు ఒక మహాతపస్వి. ఆయన గృహస్థాశ్రమంలోనూ ఉండేవారు. ఇక్కడ మనకు తెలిసి మన దృష్టిలో మహానుభావులు అంటే సంసారాలేవి లేనివారు మాత్రమే అనుకుంటూ ఉంటాం. ఇది ఒక పొరపాటు అండి. భారతీయ సంస్కృతిలో కొంతకాలం నుంచి యోగులు అంటే కేవలం సన్యాసులు, కాషాయ వస్త్రాలు ధరించిన వారు మాత్రమే అనుకుంటూ ఉంటాం. విమర్శిస్తున్నామని కాదు, కానీ తద్వేషధారులై భోగలాలసులు ఉన్న వాళ్ళకి కలియుగంలో కొదవలేదు. సంసారాలు పెంచుకున్న సన్యాసులందరూ చెప్పడానికి లేదు. అలాగని మహాయోగులకి కాషాయానికి గౌరవం ఎప్పుడు ఉంటుంది, అలాంటి మహాయోగులకు కూడా మనకు కొదవలేదు. కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే గృహస్థాశ్రమంలో కూడా నిరీహులైన బ్రహ్మజ్ఞానులు, స్థితప్రజ్ఞులైన యోగులు ఎందరెందరో ఉన్నారు. కనుకనే కొన్ని భ్రాంతుల నుంచి మనం బయటకు రావాలి. ఒక వశిష్ఠ మహర్షి, ఒక చవనుడు, ఒక అగస్త్య మహర్షి, వీళ్ళందరూ కూడాను గృహస్థులే. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే వ్యాఘ్రపాద మహాముని కూడా గృహస్థు. ఆయనకి ఇద్దరు పుత్రులు. అందులో ఒక ఆయన చాలా ప్రసిద్ధుడే, మా అన్నగారు ధౌమ్యుడు. ఆయన ప్రసిద్ధుడు. నేను రెండో బిడ్డని. మేము చిన్నప్పుడు ఈ ఆశ్రమ ప్రాంతంలో సంచరిస్తూ ఈ అరణ్యాల్లో ఇతర ఋషులతో కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒకప్పుడు యజ్ఞార్థమై ఋషులు వెళుతూ ఉంటే మా నాన్నగారితో పాటు నేను వెళ్ళాను నగరంలోకి. యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైన క్షీరము, పాయసము అన్నీ నివేదించి అవి ప్రసాదాలుగా మాకు ఇచ్చారు. అక్కడ నేను అమృత సమానమైన పాయసాన్ని, క్షీరాన్ని తాగిన తర్వాత చాలా ఇది తాగితే బాగుంటుంది ఎప్పుడు అని అనిపించింది. చిన్నపిల్లవాడండి అప్పటికి, ఇంకా ఉపమన్యం. అప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళాక మా అమ్మతో అన్నాను, అమ్మ నా పాలు కావాలి అని గొడవ చేశాను. వాళ్ళమ్మ పాలు కావాలని గొడవ చేస్తే పిల్లవాడు ఏడుస్తున్నాడే, కనీసం ఇక్కడ ఒక ఆవు కూడా లేదు. ఎందుకంటే ఆటవిక జీవితంలో వాళ్ళు ఉన్నారు, అరణ్యాల్లో ఉన్నారు. అరణ్యాల్లో ఉన్న వారికి ఇవన్నీ ఎక్కడ సాధ్యం? అందుకు ఆవు లేదు, పాలు లేవు. అయ్యో పిల్లవాడు అడిగితే పాలు ఇవ్వలేకపోయానని చెప్పి ఆమెకు పని చేసిందిట. ఆ దాచిపెట్టినటువంటి బియ్యాన్ని తీసి పిండి చేసి నీళ్లల్లో కలిపించిందిట. ఇదిగో పాలని వెంటనే తాగి గిరాట వేసేట. ఇదిగో అసలు పాలు తాగకపోతే ఇవే పాలు నువ్వు నన్ను మభ్యపెట్టచ్చు. నేను అసలు పాలు తాగొచ్చాను, నువ్వేదో నన్ను మోసం చేసావు, ఇవి పాలు కావు అనంటే గొప్ప మాట చెప్తుంది ఇక్కడ. ఏమిటంటే మనం గ్రామ జీవనం చేయట్లేదు, అంటే గ్రామ్య వస్తు స్వీకారం చేయట్లేదు. మనం గ్రామ్య వస్తువులు అంటే గ్రామమునందు అనుభవించే వస్తువులేవి మనకు లేవు. మన ఆరణ్యకమైన వస్తువులతోనే జీవిస్తున్నటువంటి వాళ్ళం. అరణ్య జీవనమైన మనకు ఈ కృషి, గో సంరక్షణ ఇవేమీ లేవు. అందుకే మనకి గోక్షీరము లేదు. అయితే ఒక్కటి, ఏ సంపద పొందాలన్నా ఆ ఈశ్వరుడే ఇవ్వాలి నాయనా అందుట. ఇది ఒక సామెత ఉందండి మనకి, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని సామెత ఉన్నది మనకి. అందుకు ఆ గోక్షీరం కానీ ఏదైనా పాడి పంట అంటారే, ఈ పాడి కానీ పంట కానీ ఏ సంపద అయినా, ఇప్పుడు మన తపో సంపద, అదేవిధంగా గృహస్థులకి ఈ గో సంపద, ఇవి గ్రామ్య జీవనులకి వాళ్ళకి కావలసిన సంపద. ఎవరికి ఏ సంపదలు కావాలన్నా ఆ పరమేశ్వరుడు ఇవ్వాలి. ఎందుకంటే సృష్టి అంతా ఐశ్వర్యములు, ఐశ్వర్యములు ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యముల మీద అధికారం ఈశ్వరుడిది. అందుకు
మనమేం చేయగలం? ఈశ్వరుడు ఇవ్వాలి. అందుకు తపస, ఈశ్వరుడిని తపస్సుతో మెప్పించిన వాళ్ళే పొందగలరు. గత జన్మల్లో కూడా ఆ పరమేశ్వరుని ఆరాధించిన వాళ్ళకి ఈ జన్మల్లో పుడుతోందయ్యా అన్నాడు. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ జన్మల్లో మనం ఇన్ని పొందాము అంటే గత జన్మల్లో ఇచ్చాం గనుక ఇప్పుడు పొందాం. గత జన్మల్లో భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన యజ్ఞముల ఫలితమే ఇప్పుడు పొందగలుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు యజ్ఞములు చేయగలిగితే వీటికి సార్థకత. యజ్ఞో యజ్ఞేన కల్పతాం, ఇది చమకంలో ఉన్న మంత్రానికి అర్థం అండి. రుద్ర నమ్మకం చమకం చదువుతాం, ఏమిటి దానిలో ఉన్న అర్థం? గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చమే గోధూమాశ్చమే మాషాశ్చమే శకతాశ్చమే ఎన్నెన్ని చూపిస్తున్నారు. అంటే ఈ సృష్టిలో మనం పొందుతున్న వస్తువులన్నీ యజ్ఞేన కల్పతాం, యజ్ఞము వల్లనే పొందగలుగుతున్నాం, యజ్ఞం వల్లనే వినియోగించుకోగలుగుతున్నాం. అంటే ఇంటి నిండా సంపద ఉందండి. కొందరు అంటూ ఉంటారు, రిటైర్ అయ్యాక హాయిగా బతకడం కోసం మొత్తం సంపాదించుకుంటారు, రిటైర్ అయ్యాక సుఖంగా ఉండాలనుకుంటారు, రిటైర్ అవుతారు, ఇందులో ఏది అనుభవించడానికి ఉండదు, మొత్తం దాచిపెట్టుకునేదంతా పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరగడానికి అయిపోతుంది. అందుకే ఎన్ని సంపదలన్నా అనుభవించగలిగేటువంటి ఇంద్రియ పటత్వం ఒకటి ఉండాలి కదా. అందుకే చక్షుర్ యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం. ఇవి కూడా యజ్ఞముల వల్లనే. కనుక బయట సంపదలు యజ్ఞముల వల్లనే, శరీరము యజ్ఞముల వల్లనే. అంతేకాదు మళ్ళీ యజ్ఞం వల్ల వచ్చేదంతా యజ్ఞేన కల్పతాం, మళ్ళీ యజ్ఞానికి వినియోగించాలంటే ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ఇది జీవన విధానం. అది అందులో చెప్తున్న అద్భుతమైన భావం. కానీ యజ్ఞముల ద్వారానే ఇవన్నీ లభిస్తాయి అని ఎప్పుడైతే అన్నదో, ఇది మాట వరుసకు అందరూ అంటూ ఉంటారండి. భగవంతుడికి ఇవ్వాలయ్యా అనే మాట అందరూ అంటుంటారు. అలాగే అందనుకుందాం అమ్మ కూడా పిల్లాడితో, ఈశ్వరుడు ఇవ్వాలి, ఆయన తపస్సుతో మెప్పిస్తే ఆయన ఇస్తాడు అని మాట వరుసకు అమ్మ అన్నదండి. కానీ మహాత్ములకి సామాన్య దశలోనే సంస్కారాలు మేల్కొంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. పెద్ద పెద్ద ఉపదేశాలు ఇచ్చినా సామాన్యులు కదలరు. ఒక్క చిన్న మాట చాలు అసామాన్యుడు కదిలిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడు బతుకు ఒక్కసారి కదిలిపోతుంది, కదిలి జీవితమే మారిపోతుంది. వాళ్ళకి అవి సంస్కారములు. అంతేగాని వాళ్ళకి అక్కడ కోరికలు తీరడం ప్రధానమైన ఉద్దేశం కాదు. అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి మహాయోగం ఈ భౌతికమైన కారణం చేత రగులుకుంటుందంతే. ఈ కథ చాలా ముఖ్యమైనది, ఎక్కువ ఏకాగ్రత అవసరం ఈ కథకే. చూడండి ఇక్కడ ఈ పిల్లాడి మనస్సులో ఈశ్వరుణ్ణి ఆరాధించాలని పట్టుకుందండి గట్టిగా. పట్టుకోగానే నువ్వు మహాదేవుణ్ణి ఆరాధించాలన్నావు కదా, ఆ మహాదేవుడు ఎవడు, ఎలా ఉంటాడు, ఎలా ఆరాధించాలి అని అడిగితే భేష్ భలే అడిగేవయ్యాలి. అప్పుడు మహాదేవుడు ఎవడో చెప్పాలనుకుంది తల్లి. అక్కడ వర్ణిస్తున్నాడు. ఒక్కసారి ఆ తల్లి తుష్యతేవా కథం శర్వ, ఎప్పుడైతే ఎలా ఉంటాడు శివుడు అని అడగగానే తల్లి ఒళ్ళంతా పులకించిపోయింది. శివుడి గురించి తలంచుకుంది. ఒకరికి చెప్పాలంటే ముందు వీడు తలంచుకోవాలి కదా. తలంచుకోగానే ఒళ్ళు పులకించిపోయి వెంటనే మొదలు పెడుతుంది. శివుడు ఎలా ఉంటాడో చెప్తాను విను. ఏమిటంటే ఆయన ఎలా ఉంటాడో చెప్పలేను, ఇదే నేను చెప్తున్నాను అన్నది. గొప్ప మాట చూడండి. ఎలా ఉంటాడో చెప్పలేను, ఎందుకంటే దుర్విజ్ఞేయో మహాదేవో దురాధారో దురంతక, అంత తేలిగ్గా తెలియబడడు. నువ్వు ఇలా అడిగితే అలా చెప్తే అయిపోతుందా? మహాభారతంలో శివలీల, శివుడు అంటే ఏంటో తెలిసిపోయిందండి అంటే నేను నమ్మను, మీరు నమ్మద్దు. ఎందుకంటే నాయమాత్మా ప్రవచనేన లభ్య, మాటలకు దొరుకుతాడా మహానుభావుడు? బోధన సాధనకి ప్రేరణే కానీ బోధనే సాధన కాదు. ఎందుకంటే వీడు ప్రవచనం జరుగుతుంటే అటు చూసేవాళ్ళు, కునికేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారే, వీళ్ళు ఈ జన్మలో తరిస్తారా, ఎన్ని జన్మలు ఎత్తాలో. అంత తేలిక కాదండి భగవంతుడి గురించి అవగాహన కలగడం. అయితే ఒక్కటి, భగవంతుడి గురించి వింటూ ఉన్నా అంటూ ఉన్నా పాపాలు పోయి ఎప్పటికైనా తెలుసుకోగలం. ఇది కొందరు పుణ్య సంస్కారవంతులు ఆ క్షణంలోని అనుభూతికి పొందగలరు. అలాంటి వాడు ఒక్కడున్నా వాడి పాదాలకు నమస్కారం, దొరకడం మహా కష్టం. అలాంటి వాడు మొత్తం దుర్విజ్ఞేయ, ఆయన అంత తేలిగ్గా తెలియబడ్డయ్యా. ఆయనకి ఈ రూపమని ఎలా చెప్తాం? ఏ రూపమైనా ధరించగలడు. ఇది అని నిర్దేశించడం పరమేశ్వరుడికి రూపము అని. ఏ రూపంలో అయినా వస్తాడు, నువ్వేమని చెప్పగలవు? శాస్త్రం ఆయన ఉపాస్యమూర్తులు చాలా వర్ణించింది. ఆయన్ని ధ్యానించితే మోక్షం పొందుతారని కైవల్యోపనిషత్తు చెప్తోంది. ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్. ఉపనిషద్వాక్యం ఇది. పరమేశ్వరుణ్ణి సగుణ బ్రహ్మముగా కానీ నిర్గుణ స్వరూపముగా కానీ ఆరాధన చేయవచ్చు. ఆ సగుణ బ్రహ్మముగా ఆరాధించేటప్పుడు ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం, నిర్గుణమై నిర్వికారమై సమస్త వ్యాపకమైన తత్వాన్ని ఆయన రూపం కూడా చూపిస్తుంది. ఆ త్రినేత్రములు, ఆ జటాజూటము, ఆ చంద్రవం లేఖ, ఆ గంగా, ఆ మందహాసము, ఆ భస్మరేఖాంకితమైనటువంటి ఆ శరీరము,
వక్షస్థలమునందు వేలాడుతున్న సర్పములు, రుద్రాక్ష మాలికలు, ఆ చర్మాంబరము, ఆ భవ్యమైన తేజోమయమైన ధవళ విగ్రహము, ఉమాసహాయమైనటువంటి నీలకంఠుని దివ్య విగ్రహం ఉన్నదే ఉపాస్యమూర్తులు. ఇక ఆయన నిన్ను ఏ రూపంలో అనుగ్రహిస్తాడంటే నేను చెప్పలేను. ఆయన దేవతా రూపంలో రావచ్చు, పిశాచ రూపంతో రావచ్చు, పశు రూపంతో రావచ్చు. ఎందుకంటే అన్ని రూపాల్లో ఉన్న చైతన్యమే ఆయన. అఖిల రూపులు తన రూపమైన వాడు, రూపం రూపం ప్రతి రూపం బభూవ శాస్త్రం చెప్తున్నది. ఆయనకి ఇది రూపమని నిర్దేశించగలమా? అనిర్దేశ్యవపు శ్రీమాన్. ఆయన రూపాన్ని ఇదే నిర్దేశించలేం అని మొత్తం శివతత్వ ప్రతిపాదన చేసి ఆ పరమేశ్వరుని ఆరాధించవలసిన పద్ధతులు చెప్పి ఆ తల్లి అక్కడ యజ్ఞము చెయ్యిగా మిగిలిన భస్మాన్ని ఇచ్చిందిట. ఇదిగో దీన్ని ధారణ చెయ్యు. ఆ పంచాక్షరీ మంత్ర జపాన్ని చేస్తూ శివుని బాహ్యముగా లింగమునందు ఆరాధించు, నీ అంతఃకరణంలో శివమూర్తిని ధ్యానించు, తపో మార్గాన్ని అవలంబించు. అందుకే తపస్సు అనేటప్పుడు ఎన్నెన్ని రకాలుగా చేయాలో చూడండి. ఒకటి బాహ్యమైన పూజతోనూ చేయాలి, వాచికమైన స్తోత్రాలతోనూ చేయాలి, జపంతో చేయాలి, ధ్యానంతో చేయాలి. కొందరు అంటూ ఉంటారు బాహ్య పూజలు ఎందుకండి అని. మనస్సులో భావిస్తే చాలదాన్ని. మనస్సుతో భోంచేసినప్పుడు ఆ పని చేయొచ్చు. మనస్సుతో భోంచేస్తే పని చేయండి. బాహ్యస్పృహ ఎంతకాలం ఉన్నదో అంతకాలం బాహ్యార్చన అవసరమే. ప్రకృతి యొక్క పదార్థములు వాడుతున్నంత కాలం, ప్రకృతి పదార్థములు వాడుతున్నంత కాలం ఇవి పరమేశ్వర ప్రసాదములనే జ్ఞానం కోసం ఆయనకు నివేదించి ప్రసాదంగా తీసుపుచ్చుకోవాలి. ఇదే ఎప్పుడైతే పదార్థ దృష్టి పోయి ప్రసాద దృష్టి అవలంబించుకుంటామో, ప్రకృతిలో నువ్వు అనుభవించే ప్రతి పదార్థము పరమేశ్వర ప్రసాదం అనే దృష్టి నీకు వస్తే, ఆ ప్రసాద దృష్టిని మనస్సులో ప్రవేశించి నీ మనస్సుకు ప్రసన్న దృష్టి ఏర్పడి ప్రపంచం పరమేశ్వరమయంగా దర్శనమిస్తుంది. అందుకే మెట్ట వేదాంతాలు పలికి పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లేదు అనేవాళ్ళు మనకు అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందుకు మనిషి అయిన వాడు పాపమోచనం జరిగితే కానీ సిద్ధనేది లేదు. కర్మక్షయం జరగాలి అంటే మనకు తెలియని కర్మబంధాలు ఎన్నుంటాయో, ఈ చిత్తానికి అంటిన జన్మజన్మల మాలిన్యం వదిలించుకొనడానికై మానవుడు 3 కరణముల్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే శరీర బాహ్య శుద్ధి కోసం బాహ్యారాధన చేయాలి, వాచిక శుద్ధి కోసం స్తోత్ర జప సంకీర్తనలు చేయాలి, మనశ్శుద్ధి కోసం ధ్యానము స్మరణం 2 చెప్పాము ఇక్కడ. ఎందుకంటే ధ్యానము బుద్ధి యొక్క కర్మయే, స్మరణము బుద్ధి యొక్క కర్మయే. ధ్యానం చేయరా అంటే మహా కష్టం అనిపిస్తుంది, స్మరించురా అంటే తేలిక అనిపిస్తుంది. అందుకోసం ముందు ధ్యాస పెట్టుకోండి. ధ్యానం కుదరకపోతే ఏదైనా గొప్పదే. ఏం ధ్యాస ఏం తక్కువ? ఇవాళ ఇక్కడ కూర్చున్నారే కానీ ఈయన ఇవాళ ఎంతవరకు చెప్తాడో ఏమిటో, 8:30 సీరియల్ మిస్ అయిపోతామో అని ధ్యాస అక్కడికి పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉంటుంది, ఏం చేస్తాం, ధ్యాస ఎక్కడున్నా చేయొచ్చు, అంత సులభం. అలాంటిది ధ్యాస పెట్టుకో, స్మరించు. కనుక 3 చేయాలి. 3 చెయ్యి. ఈశ్వరుని ఆరాధించు, శారీరకమైన పాపాలు పోతాయి. ఈశ్వరుని కీర్తించు, స్తుతించు, జపించు, వాచిక దోషాలు పోతాయి. తలంచుకో, ఆయన మూర్తుల్ని ధ్యానించు. స్పష్టంగా కాకపోయినా అస్పష్టంగా తిరుగాడినా చాలు మనస్సులో, ధన్యుడివైపోతావు. నువ్వు శుద్ధుడివైపోయావు. ఎప్పుడో శుద్ధమైన చిత్తంలో సిద్ధమై ఉన్నాడు స్వామి ఎప్పుడు కూడా. ఇది తెలుసుకోవలసినది. ఆదిభావి ధ్యానించు, ఇది బోధించిందండి. భస్మధారణ చేసుకో. ఎందుకంటే ఇక్కడ తల్లి ఎన్ని చెప్తుందో నేను ఇక్కడ మీకు చెప్పేటప్పుడు మళ్ళీ అవకాశం దొరకదు కనుక మహాభారతం ఇది చెప్తూనే ఇతర పురాణాల్లో ఉన్న ఉపమన్యు చరిత్ర కూడా కలబోసి మీకు చెప్తున్నాం. ఎందుకంటే అన్నీ కలిపితే పనికొచ్చే విషయాలు చాలా వస్తాయి. ఇక్కడ తల్లి చెప్తున్నటువంటి గొప్ప మాటలు ఏమిటంటే, ఆ తల్లి మాటల వల్ల మమ భక్తి మహాదేవే నైష్ఠికీ సమజాయత, నాకు భగవాన్ని యందు నైష్ఠిక భక్తి కలిగింది. చూసారా, భక్తికి ఎన్నెన్ని పేర్లు యాడ్ చేస్తున్నాడు. నైష్ఠిక భక్తి అంటే నిష్ఠ కలిగిన భక్తి. నిష్ఠ అంటే కుదురు, కుదురు కుదురు కలిగిన భక్తి. దాని యందే నిలకడ కలిగి ఉండగలిగే భక్తి నాకు అమ్మ మాటల వల్ల కలిగింది. చూసారా, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అందుకే తల్లిదండ్రులు పరమాత్మ వైపు తిప్పగలిగినప్పుడే ఆ పిల్లల్ని కన్నందుకు సార్థకత. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని మా పిల్లలకి డబ్బు ఇచ్చి ఎక్కడ పెడితే అక్కడ తిను, ఎక్కడ పెడితే అక్కడ తిరిగి అని చెప్పామండి. వాళ్ళ వయస్సు వాళ్ళది అని ఇలా ఎక్కడ పెడితే అక్కడ తిరిగి ఎక్కడ పెడితే తిన్నందుకు వాళ్ళు బుద్ధులు పాడై జన్మలో బాగుపడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళకి సంస్కారాలు నేర్పాలి, బాగుపడేలా చేయాలి. వయస్సు లక్షణం అండి. వయస్సు లక్షణం అంటే ఇష్టానుసారం ప్రవర్తిస్తే తర్వాత వాళ్ళు ఎప్పుడు ధరిస్తారు? ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరయ్యా ప్రథమ గురువు అంటే మాతృదేవో భవ. అది ఇక్కడ చిత్రం. ఉపనిషత్తు అంత గొప్పగా చెప్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంది. కానీ గురుదేవో భవ అనలేదు. అంటే అర్థం ఏంటి? మాతృ పితృ ఆచార్యులు 3 కలిపి గురువులు. ఇది తెలుసుకోవాల్సింది. 3 గురువులు. మొదటి గురువు తల్లి. ఆ తల్లి చెప్పాలి. పరమేశ్వరుడు తిప్పింది మనస్సును. అది గొప్పతనం. అందుకే ధ్రువుడు తల్లి గొప్పది,
విష్ణువు వైపు తిప్పింది. ఉపమన్యుడి తల్లి గొప్పది, శివుడి వైపు తిప్పింది. అంతేనండి ఇక్కడ. అదే అటు ఆశ్రయించన్నది అంతే. ఎలా ఆశ్రయించాలో చెప్పింది. భస్మం ఇచ్చింది. భస్మానికి అంత శక్తి ఉందో తెలుసా? ఇక్కడ భస్మజాబాలు ఉపనిషత్తు చెప్తుందండి. భస్మం అంటే ఎవరికి జుగుప్స కలుగుతుంది అంటే, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసిన రాత ఎవరికుందో వాళ్ళకి భస్మం మీద విరక్తి పుడుతుందిట. ఎవరికి మోక్షానికి దగ్గర వస్తుందో వాళ్ళకి భస్మం మీద రక్తి పుడుతుందిటండి. అది భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్. భస్మము అంటే తేజస్సు, అందుకే దాని పేరు విభూతి, దాని పేరు ఐశ్వర్యం. అయ్యా భస్మం అంటే శైవం కదండి అని అనద్దు. భస్మం వైదికం, శైవం దాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇది తెలుసుకోవాలి. అగ్నిహోత్రము యజ్ఞము వైదికమేగా, ఎవడైనా ఒప్పుకుంటాడు కదా. మేము రుద్రయాగం చేయమండి, సుదర్శన యాగం చేస్తాం, అయినా సరే నిప్పులోనే నెయ్యేయాలి వాడైనా, ఎవరైనా సరే అగ్ని చేయాలి. మొత్తం యజ్ఞం చేసే మిగిలేదేంటి? భస్మమేగా, దాన్ని ధరిస్తాం అంతే. మొత్తం ఇదే భస్మము వైదిక విజ్ఞానం. వేదవేద్యుడైన పరమేశ్వరుని తెలియజేస్తున్నది. అకార ఉకార మకారాత్మకమైన ఓంకార స్వరూపిణి ఈశ్వర తేజానికి సంకేతంగా త్రిపుండ్రధారణ సర్వజీవులకి, ముఖ్యంగా మానవులన్న వారి అందరికీ విధింపబడింది. ఈ భస్మం ధరించి సాధన చేయి. ఎందుకంటే మనం సాధన కూర్చుంటే మన నిర్వాకాలు అనుకోవడానికి లేదు. ఒక్కొక్కప్పుడు బాహ్యంగా దుష్టశక్తులు చాలా మనల్ని దెబ్బతీస్తుంటాయి. ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారక అపసర్పంతు ఏ భూత భూమి సంస్థిత. మనకు తెలియని సూక్ష్మ ప్రపంచం చాలా ఉన్నది. అవి మనల్ని భంగం కలగచ్చు, మన బుద్ధిలో దూరచ్చు. యోగ సాధనకి ఎన్ని ఆటంకాలు ఉపనిషత్తు చెప్తోందండి. అవి నీలోంచి కొన్ని వస్తాయి, బయట నుంచి కొన్ని వస్తాయట. ఇంతేకాదు, గొప్ప మాట చెప్తాడు. కొందరు పాపాత్ములు మరణించిన తర్వాత పైశాచిక భూత ప్రేతాది శరీరాలతో తిరుగుతుంటారట. వాళ్ళు ఉత్తమగతులు పొందడానికి అవకాశం లేక చుట్టూ తిరుగుతూ ఎవరైనా సాధన చేస్తూ ఉంటే వాళ్ళ వద్దకు వచ్చి ఆ సాధన నుంచి వచ్చిన శక్తిని పుచ్చుకుని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తుంటారటండి దానితో. ఎందుకంటే ఒకడికి వెహికల్ పడిపోయింది, అడవిలో ఉండిపోయాడు. ఎన్నో వెహికల్స్ ఉంటుంటే ప్లీజ్ లిఫ్ట్ని అడగడండి. అలాగే వెహికల్ ఉన్నంతకాలం తెలియదండి. వెహికల్ పడిపోయాక తరించడానికి దారి తొలియక తిరుగుతూ ఉంటారు కొందరు. అప్పుడు ఎవడైనా వెళ్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటారు. ఇవ్వకపోతే ఆఖరికి చూసి ఏం చేస్తూ ఉంటారు, రన్నింగ్ బస్ కూడా ఎక్కేస్తుంటారు. అలా కొంతమంది వాళ్ళకి ఎక్కడ ఉపాధి దొరకదు కనుక ఎవడైనా సాధన చేసుకుంటే వాడిని ఎక్కి వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే సాధన చేసేటప్పుడు తిష్టుంతో భూత పిశాచ అనడం, జపం చేసేటప్పుడు కప్పుకోవడం, ఊరకనే ఏవి పెట్టలేదు. ఎందుకంటే ఆ జపం చేస్తున్నప్పుడు అవి చూసినా కొంత శక్తి పోతాయి. ఇవన్నీ రహస్యములు, ఊరకనే పెద్దలేది పెట్టరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇన్ని ఉంటాయి విశేషములు. అలాంటి వాటి నుంచి రక్షణ పొందడం కోసమై భస్మధారణ చేసుకో, రుద్రాక్షలు ధరించు, ఈశ్వరారాధన చేయి, వెళ్ళి జపం చేసుకో అని తల్లి పంపించింది. రండి. వెంటనే మహానుభావుడు ఒకానొక ఏకాంత ప్రాంతానికి వచ్చి స్వామిని ఉద్దేశించి క్రమక్రమంగా ఆహార విసర్జన చేసేట. ముందు ఫలాలు మాత్రమే స్వీకరించి కొంతకాలం జపం చేశాడు. తర్వాత దాన్ని విడిచిపెట్టి పర్ణములు మాత్రమే స్వీకరించి జపం చేశాడు. క్రమక్రమంగా ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే ఒంటి పాదం మీద ఒంటి వేలు మీద నిలబడ్డాడు. ఎటువంటి స్థితి చూడండి. ఏకపాద స్థిత. సామాన్యమా? పైకి ఇక్కడ వివరిస్తున్నాడు. వామాంగుష్ఠేన, ఆయన వామ అంగుష్టం పెట్టేటండి. పెట్టి నిలబడ్డట. నిలబడగలమంటే ఒక క్షణమేనా? అలా నిలబడి కొంతకాలం తపస్సు చేసేట, ఈశ్వర ధ్యానం చేస్తూ. అలా బహుకాలం తపస్సు చెయ్యగా ఆశ్చర్యకరంగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ అనేక విషయాలు చూపిస్తాడు. ఇక్కడ ఒకవైపు కొన్ని భయంకరమైనటువంటి అక్కడ ఉన్న శక్తులన్నీ ఆ తపస్సును భక్షించడానికి వచ్చాయట. కానీ ఆయన ధరించినటువంటి అఘోర భస్మం, ఆ మంత్రం చెప్తున్నాడు చూడండి, అఘోర భస్మం. అఘోర మంత్రం అంటే శివపంచాక్షరండి, మరొకటి కాదు. ఆ మంత్రము, ఆ భస్మము శక్తికి అవి దగ్గరికి రాలేకపోయే, అవి చుట్టూ చూస్తూ ఉన్నాయి. అనేక రకాల విఘ్నకారక శక్తులు వచ్చి విఫలమయ్యాయట. మొత్తానికి మొత్తం తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు పరీక్షించదలుచుకున్నాడు. ఒక అద్భుతమైన దృశ్యం కనబడుతుంది. అదేమిటయ్యా అంటే, ఆయన పిలిచేట తన నందిని పిలిచి, నేను ఇప్పుడు వేషం మారుస్తున్నాను, మీరు నాకు తగ్గట్టు మార్చండి అన్నాడు. వెంటనే శివుడు ఇంద్రుడిలా మారిపోయేటండి. అంటే చేతిలో వజ్రాయుధం మొదలైనవి పట్టుకున్నాడు. నందీశ్వరుడు ఐరావతంలా మారిపోయాడు. ప్రమదగణాలు దేవగణాల్లో మారిపోయాయి. వీళ్ళందరితో ఎదురుగా వచ్చేట మన మహానుభావుడైన ఉపమన్యు వద్దకు వత్స అని పిలిచాడు. నాయన అని కళ్ళు తెరిచి చూశాడు. పురాణములు యందు వర్ణించిన వాళ్ళ నాన్నగారు చెప్పిన వర్ణన ప్రకారంగా ఇంద్రుడు అని పోల్చుకొని స్వాగతం శక్రాయ. అయ్యా శక్రదేవ, చాలా సంతోషం, నేను తపస్సు చేస్తుంటే మీరే వచ్చి దర్శనమిచ్చారు అంటే నా తపస్సు అంతో ఇంతో కొంత పండిందనమాట అన్నట్టు. అనగానే చాలా సంతోషించాను, నీకేం కావాలో కోరుకో అన్నట్టు. చాలా సంతోషం వాళ్ళు అడగడం వల్ల
నా తపస్సు నిర్విఘ్నంగా జరిగి నాకు శివుని యందు మరింత భక్తి పెరిగి శివదర్శనం తొందరగా జరిగేటట్టు చేయవయ్యా అన్నట్టు. ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశములు ఎన్ని ఉన్నాయో చూడండి. నువ్వు నిజంగా శివుడి కోసమే తపస్సు చేస్తున్నావా? నువ్వు పాలు దొరకలేదని వచ్చావు, పాలేగా కావాలి, నేను నీకు అమృతం ఇస్తా, కోరుకో. ఇంకెన్ని కావాలో కోరుకో, నీకు ఐశ్వర్యం ఇస్తా, అమృతం ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని బోల్డ్ చెప్తే చూడు, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు. నాకు ఏదైనా ఇవ్వాలంటే శివుడు ఇవ్వాలి. శివుడిస్తే విషమైనా పుచ్చుకుంటాను, శివుడు తప్ప ఇతరులు ఇస్తే అమృతం కూడా పుచ్చుకోను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ఏదిచ్చినా శివాదన్యం, శివుడు తప్ప ఇతరులు ఎవరిచ్చినా నేను పుచ్చుకోను. శివుడిస్తే ఏ జన్మైనా ఎత్తుతాను, నీచ పశుపక్ష జన్మలిగినా ఎత్తుతాను శివుడిస్తే. శివుడు తప్ప ఇతరులు ఇస్తే స్వర్గలోకంలో దేవజన్మ కూడా వద్దన్నాడండి. ఇది గ్రహించవలసిన గొప్ప విషయం. అంటే కూర్చున్నది పాల కోసం, అది కేవలం ఒక నెపం మాత్రమే. సాధన చెయ్యగా ఆయన ఏ దశకు చేరిపోయాడంటే ఇంకా పాలు, స్వర్గాలు, ఈ లోక ఆలోక సుఖాలు ఇవేవీ కాదు, వీటికి అతీతమైన శివుడే తప్ప మరి అన్యము లేదు అని అనన్య భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితి ఏ విధంగా పరిణమించిందో చూపించడం కోసం ఈ ఇతివృత్తం మనకు సహకరిస్తుంది. ఇక్కడ ఈ భక్తిని మనం ఊహించగలమా? శివుడు తప్ప అన్యము లేదు, శివుడిస్తే విషమైనా పుచ్చుకుంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. అందుకే ఆ మహాత్ములు ఏదొచ్చినా భగవంతుని నిందించరు. ఎందుకంటే ఆయన ఏది ఇస్తే అది పుచ్చుకుంటాను అన్నప్పుడు పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే మాతః తవ చరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంటున్నాడు అమ్మవారి భక్తుడు. అమ్మా, నువ్వు నన్ను పాతాళంలో పాతేసినా, స్వర్గలోకంలో కూర్చోపెట్టినా నీ పాదాలు మాత్రం విడిచిపెట్టనమ్మా. అదండి అచంచల భక్తి అంటే. అది అంత భవ్యమైనది. అంతేగాని మీరు మీ దేవుడిని నమ్ముకున్నారు, మీ దేవుడు మీకు ఏమిచ్చాడు, మా దానిలోకి చేరిపోండి అంటే హఠాత్తుగా దూరిపోయే పాపాత్ములకి ఎప్పుడు తరిస్తారు మీరు చెప్పండి. ఇక్కడ ఇది మనకేమర్థమవుతుందండి? ఎంత అనన్య భక్తి అంటే అసలు మనకు అర్థమవుతుందా? ఎందుకంటే మన వ్యాపార భక్తి తెలుసు, కానీ నిజమైన భక్తి ఎక్కడికి తెలుసు? నా కోరిక తీరిస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాడు అనే వాడికి ఉపమన్యువు ఎక్కడ అర్థమవుతాడండి మనకి? ఇక్కడ ఉపమన్యు అమ్మ ఈశ్వరుడిస్తే సంపదలు లభిస్తాయని చెప్తే తపస్సు కూర్చొని క్రమంగా తాను చేసిన సాధనతో ఎంత పక్వదశకు వెళ్ళిపోయాడు అనేది ఇతివృత్తం మనకు చూపిస్తున్నది. శివాదన్యం వరం నేచ్ఛాము, శివుడు తప్ప ఇతరులు ఇచ్చే వరం నాకు అక్కర్లేదు. ఇది గొప్ప మాట చెప్పాడు. దానితో విని ఏమిటయ్యా శివుడు, నువ్వు అనుకుంటున్న శివుడేమిటి, ఏమనుకుంటున్నావు శివుడంటే అని అడిగెట్టండి. అనగానే ఒళ్ళు పులకించిపోయి శివుడంటే ఏమిటో చెప్తాడండి. ఇక్కడ ఇది రెండవ భాగం. ఇది చెప్పేటప్పుడు కూడా నేను వివరించను, నిశ్చింతగా ఉండండి. వివరించామా శివుడంటే ఏంటో తెలిసిపోతాడు. అంత అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ శివుడంటే ఏమిటో వివరిస్తాడండి. ఇక్కడ శివతత్వంని చెప్తాడు ఇక్కడ మహానుభావుడు. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు. ఇది ఈశ్వరుడు. ఆయనకి ఏ రూపము లేదు, ఏ రూపమైనా ధరించగలడు. అది గొప్ప మాట. నామరూపాలు లేవు అంటే రూపం లేదు భగవంతుడికి. రూపం లేదంటే రూపం ధరించలేడని అర్థం. అందుకే బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహ. బ్రహ్మజ్యోతిస్వరూపం ఆయన. భక్తులను అనుగ్రహించడానికి ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, అనుగ్రహించడానికి బహువిధమైన రూపమును ధరిస్తూ ఉంటాడు. పైగా శివుడంటే ఏమిటా శివుడిని అడుగుతున్నావే, అసలు మీరందరి బతుకులు శివుడి వల్లే ఉన్నాయి తెలుసా అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. మీ అందరి బతుకులు అంటే దేవతల బతుకులు, నిన్ను మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు ఆయన వల్లనే మీరందరూ. ఎందుకంటే దేవతలను ఎవరైనా ఎందుకు పూజిస్తారయ్యా? వాళ్ళ వల్ల శివం కలుగుతుందని పూజిస్తారు కదా. గొప్ప మాట అంటున్నాడు. మీరేదో శుభమిస్తారు కదా మిమ్మల్ని పూజిస్తారు. మీకు శుభమిచ్చే శక్తి ఎవడిచ్చాడు? ఆయన ఇచ్చిన శక్తితోనే మీరు శుభములు ఇవ్వగలుగుతున్నారు. కానీ మీలో ఉన్న శుభమిచ్చే శక్తి ఆయన. ఇంద్రుల్లో ఇంద్రత్వం, అగ్నిలో అగ్నిత్వం ఆయన. ఇది కేనోపనిషత్తులో ఇదే విషయం మనకు ప్రస్తావన చేస్తాడు. ఇక్కడ మీ అందరిలో ఉన్నది ఆయన శక్తే. కనుకనే నాకు ఆయన యందు అచంచలమైన భక్తి కలిగేలా చేయమని చెప్తున్నాను. నువ్వెన్ని మార్లు శివుణ్ణి ఆశ్రయించి తరించావో నాకు తెలుసు. నువ్వు చేసిన పొరపాట్ల వల్ల వచ్చిన శాపాల నుంచి, పాపాల నుంచి బయటపడాలన్నా శివారాధన వల్లే బయటపడ్డావు. నీ స్వర్గ పదవి నిలబడాలన్నా ఆయన వల్లే నిలబడ్డావు. త్రిపురాది అసురుల్ని సంహరించడం ఆయన చేశాక మీరందరూ బాగున్నారు. త్రిపురాసుర సంహార సమయంలో మీ అందరిని ఆయన ఉపకరణాలుగా వాడాడు తెలుసా. విశ్వంలో ప్రతి శక్తిని, దేవతల్ని అని తన ఎక్విప్మెంట్లుగా వాడాడు. అంటే అర్థం ఏంటి? దేవతలందరూ ఆ దేవదేవుడి చేతి ఉపకరణాలే. ఆయన ప్రయోగిస్తే పనిచేసేవాళ్ళు మీరందరూ కూడా. ఇంత గట్టిగా చెప్పాడండి. అంటే ఈ ఘట్టంలో మనకు చెప్పదలుచుకున్నది ఏమిటి ఋషి? ఇది తెలుసుకోండి. మొట్టమొదటి ఘట్టంలో ఆయన అనన్య భక్తిని చూపిస్తున్నాడు. రెండవ దానిలో జ్ఞానపూర్వకమైన భక్తి ఇతరుకున్నది, జ్ఞానభక్తి. ఈశ్వరుడంటే ఏమిటో ఎరుక కలిగిన భక్తి. ఈ ఎరుక అమ్మ ఇచ్చిన ఉపన్యాసం వల్ల కలిగిందా?
అమ్మ ఇచ్చిన ఉపన్యాసం వల్ల పరోక్ష జ్ఞానం కలిగింది, తాను చేసిన తపస్సు వల్ల అపరోక్ష జ్ఞానం కలిగింది. ఇది తెలుసుకోవాల్సినది. ఆ తపశ్శక్తి చేత ఆయనకు శివుడు అంటే స్పష్టమైన అవగాహన కలిగింది. అంత స్పష్టమైన జ్ఞానభక్తుడు మాత్రమే శివునికి అత్యంత ప్రీతిపాత్రుడు గనక వెంటనే పరమేశ్వరుడు చూస్తున్నట్ట, ఏమైనా ఎన్ని చెప్పు, ఆ శ్మశాన వాసన పట్టుకున్నావు, ఆయనకంటూ మంగళములే లేవు కదా, నీకేమిటయ్యా అంటే అసలు శ్మశానం అంటే నీకు తెలుసయ్యా అని అడిగాడండి. ఇక్కడ గొప్ప మాట, ఇక్కడ మంచి ఉపన్యాసం వస్తుంది. శ్మశానం అంటే ఏమిటి, గొప్ప విషయం చెప్తున్నాడు. మనకు తెలియాలి కదండి శ్మశానంలో ఉంటాడని. శ్మశానము అంటే అన్నీ ఎందులో లయమవుతాయో అది ఎందులోనూ లయమవ్వదో. మాట అర్థమైంది కదా. అన్నీ దానిలో లీనమవుతాయి, అది దేనిలో లీనం కాదు. దాని పేరు శ్మశానం. అందుకే శ్మశాన శబ్దానికి అర్థం తెలియాలి. శమనాత్ శయనాత్ శ్మశానం, అన్నీ శమించు చోటు, ప్రపంచోపశమం శాంతం. ఇది అర్థం అవడం చాలా చిన్న విషయం కాదండి, చాలా లోతైన విషయం. ఏమి భయపడద్దు, సకాలానికి పూర్తి చేస్తాం, వాచీలు చూసుకోవద్దు, ఏమి భయపడద్దు. ఎందుకంటే శివభక్తి కంటే వాచీ భక్తి ఎక్కువ ఉంటుంది చాలామందికి. పక్క వాళ్ళ బలవంతం మీద వచ్చి నిద్రపోతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని జన్మలు ఎత్తాలో సంస్కారాలు రావడానికి. ఇక్కడ శ్మశానం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. అన్నీ లయమయ్యే చోటు. సృష్టి అంతా దేనిలో లయమవుతుంది, ఇది తెలుసుకోవాలి. మనకి రాత్రి మన ప్రవృత్తులన్నీ దేనిలో లయమవుతాయండి, ఇంద్రియ వృత్తులన్నీ. ఎప్పుడైనా ఆలోచించామా? లోపల ఒకానొక చైతన్యంలో లయమవుతున్నాయట, మళ్ళీ పొద్దున్నే బయటకు వస్తున్నాయి. అవన్నీ ఎందులో లయమవుతున్నాయి ఆలోచించారా? సుషుప్తి అవస్థలో. ఇదే శంకర భగవత్పాదులు పట్టుకున్నారు ఇక్కడ. ఏ ఆత్మ చైతన్యమునందు ఈ ప్రవృత్తులన్నీ లీనమవుతూ మళ్ళీ ఏ ఆత్మ చైతన్యం నుంచి వస్తున్నాయో ఆ ఆత్మ చైతన్యమే మహాశ్మశానం. సామాన్య విషయం కాదు. ఆ స్థితికి రా. అందులో ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ప్రపంచాన్నంతటి మర్చిపోవాలని ప్రయత్నిస్తామా లేదా? అందుకే రమణుడు వారు చెప్తున్నారు, మనోలయమే మోక్షమని. మనస్సు లయించిపోవాలి. మనస్సు అనేది ఇంక ఉండకూడదు. అమనస్క యోగం. మనస్సు కూడా లయించిపోవాలండి. లయిస్తుందా? ఇంకా గట్టిగా చెప్తే నిద్ర పెరిగిపోతుంది. ఎందుకంటే మనస్సును కూడా దాటిపోంటే నిద్ర వస్తుంది. జ్ఞానం చెప్తున్నంతసేపు నిద్రపోతున్నామంటే మనం ఇంకా మోక్షానికి కొన్ని జన్మల దూరం ఉన్నామని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన మనస్సుకి ఇంకా పండలేదు, మాలిన్యం వదలలేదు. ఎంత సాధన చేయాలో దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు మనస్సు లయించాలి. మనస్సు దేని యందు లయించాలి? ధ్యానంలో దేనిలో లయించాలని ట్రై చేస్తాం. ఇప్పుడు ఆలోచించారా? ఎప్పుడైనా పొరపాటున ధ్యానం అనేది చేసే అలవాటు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కళ్ళు మూసుకుని మనం చేసే ప్రయత్నం ఏంటి? అన్నీ విస్మరించి అన్నీ లయింపజేయాలని చూస్తున్నాం కదా. దేని యందు లయింపజేయాలని చూస్తున్నాం? అది ప్రశ్న వేయండి. పరమాత్మ యందు లయింపజేయాలి, అంతే కదండి. ఈశ్వరుడి యందు అన్నీ లయింపజేయాలనే చూస్తున్నాం. అలాగే ప్రపంచమంతా ఎవరిలో లయమవుతుందో, ఎవడు దేనిలోని లయం కాడో చూడండి. అన్నీ ఆయనలో లీనమవుతున్నాయి, ఆయన దేనిలోని లీనం కాడు. అందుకే ఆయనకి పేరు జాగరణం. ఆయనకే జాగరణ వ్రతం. ప్రళయంలో అన్నీ లీనమైపోతాయి, ఆయన ఒక్కడే కళ్ళు తెరిచి కూర్చుని తిరుగుతూ ఉంటాడు. ఆయన దేనిలో లీనమవడు. అన్నీ లీనం చేసుకుని తిరిగి మళ్ళీ దాన్ని కలిగిస్తున్నాడు. కెరటాలన్నీ సముద్రంలోనే పుడుతున్నాయి, తిరిగి దేనిలో లీనమవుతున్నాయి? సముద్రంలో లీనమవుతున్నాయి. కానీ ఈశ్వరుని యందే కలిగి ఈశ్వరుల్లో లీనమవుతున్నాయి. ఆ లీనమైన స్థితిలో ఏ ఈశ్వర చైతన్యం ఉన్నదో ఆయన యందు ఇవన్నీ శమించిపోతున్నాయి గనకనే ఆయన మహాశ్మశానవాసి. అన్నీ ఆయనలో లీనమవుతాయి, ఆయన దేనిలో లీనం కాడు. అన్నిటినీ లయం చేసుకునేవాడు, అన్నీ లయమైన చోట ఉండేవాడు. అన్నీ లయమైన చోటు అంటే సమాధి స్థితి. తురీయ భూమిక, తుర్యావస్థా వివర్జిత. తుర్యా సర్వావస్థా వివర్జిత. సర్వ అవస్థల్ని దాటిపోయిన తురీయ భూమిక ఏదున్నదో అది చతుర్థం మన్యంతే శివం ప్రపంచోపశమం శాంతం. మాండిక్యోపనిషత్తు చెప్తుంది అక్కడ. ఆ తురీయ భూమిక శ్మశానము, దానికే సమాధి అని అంటాం. శ్మశానం అనే మాట కొత్తగా అనిపించచ్చు, కానీ సమాధి మాట చాలామందికి తెలుసు కదండి. గురువుగారు సమాధిలో ఉన్నారు అనగానే పోయి అంతకాలం ఏందానో అంటే అర్థం ఏంటి? సమాధి స్థితిలో ఉన్నారంటే ధ్యాన సమాధి అని అర్థం చేసుకుంటున్నారు, లేదా కొంచెం యోగంతో అనుభవం ఉంది. అలాగే పోయిన వాళ్ళు గోరీలు కట్టి దానికి సమాధి అంటారు. ఆయన పోయాడండి సమాధిలో పెట్టామంటే యోగంలో ఉన్నాడు అని అనకూడదు, దాన్ని గోరీ కట్టారని అర్థం. ఎక్కడ ఏం వాడుతున్నారో తెలియాలి. కానీ సమాధి అనగానే ప్రతిసారి గోరీ అని ఎలా అర్థం కాదో, శ్మశానం అనగానే వల్లకాడు అని అర్థం కాదు, ఇది తెలుసుకోండి. శ్మశానం అనగానే సర్వ మానసిక విషయ ప్రవృత్తులన్నీ ఎక్కడ లయమవుతున్నాయో ఆ పరబ్రహ్మ భూమికయే శ్మశానము. ఆ భూమికి యందు ప్రకాశించే పరబ్రహ్మ చైతన్యమే మహాశ్మశానవాసి అయిన పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సింది. అర్థమైంది కదా? చాలా సంతోషం. అటు అజయ్యా మహాశ్మశానం అంటే అని చెప్పేట. ఏమి చెప్పు, వాడిచ్చేదేమిటయ్యా? విషం మింగిన వాడు పాలేమిస్తాడన్నట్ట. అనగానే చుట్టూ చూసేట. వాళ్ళ అమ్మ చెప్పింది ఆ భస్మానికి చాలా మహిమ ఉందని. తీశాడు ఒక్కసారి. తీసి, శివనింద చేస్తున్నా కనుక నీపై నేను
భస్మాన్ని ప్రయోగిస్తున్నాను, ఇది అస్త్రం కంటే చాలా గొప్పది అని భస్మాన్ని అభిమంత్రించి వెయ్యిబోయేట. ఎవడి మీద? ఇంద్రుడి మీద భస్మం తీసి శివుడి మీదే వెయ్యిపోయేటండి. అంతవరకు ఉగ్గబట్టు కూర్చున్నట్టెవడు? అయ్యా కూర్చోండి, అయ్యా కూర్చోండి. విష్ణు ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిధదే పదం. ఏకాగ్రంగా వినవలసిన అసలు సన్నివేశం వస్తుంది ఇక్కడ. సరిగ్గా భస్మం తీశాడు. తీసి శివుని మీద ప్రయోగించాలని ఎత్తెట్టండి. ఎత్తగానే నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు. భక్తుడు భగవంతుడికి రఖవాలా అండి. భగవంతుడి మీద ఎవరైనా చేస్తే వీళ్ళు ఊరుకోరు, ముందు ఆయన ఏం పట్టదు ఆయనకి. భస్మం తీస్తుంటే నవ్వుతున్నట్టు ఆయన చూసి. శివుడి మీదకే భస్మం తీయబోతే నందీశ్వరుడు చేయి పట్టుకున్నట్టు. ఒక్కసారి ప్రయోగించుకోండి. ఏం శివుడికి ఏమైనా అవుతుందా? ఆయనకి ఏమవుతుందని కాదు, వీడి ప్రేమ వీడి గట్టిగా పట్టుకున్నట్ట. పట్టుకోగానే పరమేశ్వరుడు ఒక్కసారి తన యథార్థ రూపం చూపించాడు. ఎదురుగా కనిపించింది మహావృషభం. ఆ వృషభంపై త్రయీవేద్యం హృజ్యం త్రిపురహరమాజ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం. ఎదురుగా వృషభవాహనంపై పరమేశ్వరుని యొక్క భవ్య దర్శనం కలిగింది. ఇక్కడ ఎలా కనబడుతున్నా అంటే జటాజూటము ధరించి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠుడై సర్పభూషితుడై త్రిశూలము పినాకము డమరుకము వరదహస్తము ధరించి స్వామి యొక్క భవ్య విగ్రహం కనిపిస్తున్నది. ఆ మందహాస ద్యుతులతో స్వామి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రక్కని ఉమాదేవి కూర్చుని ఉన్నదిట ఆ స్వామి చెంత. పైగా ఎడమవైపున హంసపై కూర్చుని బ్రహ్మదేవుడు రథంతర సామమంత్రములు చదువుతున్నట్ట. కుడివైపున గరుడ వాహనారూఢుడై లక్ష్మీ సమేతుడై పార్షదగణములతో నారాయణుడు జ్యేష్ఠాసామ మంత్రములు చదువుతున్నట్ట. సామవేద మంత్రములండి. ఆ సామగానములతో రుద్రుని స్తుతిస్తున్నాడు. రథంతర సామం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు, జ్యేష్ఠాసామ మంత్రములు చేస్తున్నాడు నారాయణుడు. ఎదురుగా ఇంద్రాది దేవతలు ఉండి శతరుద్రీయ మంత్రములు జపిస్తున్నారు. ఇక్కడ ఇలా భవ్యముగా దేవగణములు ఉంటూ ఉంటే వారిరువురి అమ్మవారికి అయ్యవారికి మధ్యలో సరిగ్గా ఆ వృషభం దగ్గర కూర్చొని నెమలిపై కూర్చుని గోచరిస్తున్నాడు స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి. ఇది సోమాస్కందమూర్తి అండి. ఇక్కడ ఆ సుబ్రహ్మణ్య దర్శనమైనది. ఆ భవ్యమైన సర్వదేవతాగణ మధ్యంలో వేదనాదముల మధ్య ప్రకాశిస్తూ పరమేశ్వరుడు కనబడుతుంటే ఇక్కడ ఒక అద్భుతమైన వర్ణన చేస్తున్నాడు. శ్రద్ధాశక్తులతో వినవలసిందిగా కోరిక. ఇంద్రాయుధ సమావర్ణం ధనుస్తస్య మహాత్మన. స్వామికి ఒకవైపు పడగలు విప్పార్చుకుని ఒక మహాసర్పాకారంలో ధనుర్దేవత కనబడుతోందిట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్వామి ఆయుధ దేవతలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ భగవంతుడి చేతుల ఆయుధాలంటే జడ వస్తువులు కావు, ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత. ఇది తెలుసుకోవాలి. అందుకే నారాయణుని పంచాయుధాలని స్తుతిస్తాం. అలాగే శివుని యొక్క ఆయుధ దేవతలు ఇక్కడ కనబడుతున్నారు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో పెద్ద వర్ణన ఉన్నది. సమయాభావం చేత నిన్ను వర్ణించకపోయినా ఉన్న సమయాన్ని వినియోగించుకుంటున్నా. ఆ భవ్యమైనటువంటి పినాకమనబడే ధనస్సు, స్వామి యొక్క ధనస్సు పేరు పినాకం. పినాకం అంటే స్వర్గలోకవాసులు, నాకం అంటే స్వర్గం. స్వర్గలోకవాసులైన దేవతల్ని రక్షించే సమర్థవంతమైన ఆయుధం పినాకం. అది నాకినామపి పాతం సమర్థ పినాకం అని అర్థంట. దేవతలను కూడా రక్షించగలిగే ధనువది. ఆ ధనుర్దేవత ఎలా ఉన్నదంటే బహువిధములైన పడగలతో విప్పార్చుకుని ఒక మహాపురుష దైవం. అది దివ్య పురుషుడుగా ప్రకాశిస్తున్నది. ఒకవైపు అంటే చేతులు ఆయుధాలు కాదు, స్వామి ప్రక్కన ఆయుధాలు కనబడుతున్నాయి. స్వామికి నమస్కారం చేస్తూ స్వామి అధీనంలో ఆ ప్రక్కన ఒక బహువిధములైన సత్వాకారములతో కూడిన జాజ్వల్యమానమైన మరొక శస్త్రదేవత కనబడుతున్నదిట. అది ఎవరయ్యా అంటే పాశుపతాస్త్రదేవత. ఇది భవ్యమైన మరొక స్వరూపం. ఆడు తర్వాత కనబడుతున్నది అగ్నిజ్వాలలు వెదజల్లుతున్నటువంటి మరో మహాయుధం గోచరిస్తున్నది. అది త్రిశూలాయుధం. స్వామికి మరోవైపు త్రిశూలాయుధం గోచరిస్తున్నది. ఇంకొక వైపు కనబడుతున్నది గండ్రగొడ్డలి స్వామి పరశువు గోచరిస్తుందట. శివుని ఉపాసన చేసి ఆ పరశువు యొక్క శక్తిని గ్రహించి నారాయణావతారమైన పరశురాముడు దీన్ని వాడుకున్నట్ట. అలాంటి భవ్యమైన పరశువు ఈ 4 ఆయుధాలని ఎవరు శ్రద్ధగా విన్నారో వారిని రక్షిస్తాయి. ఈ వర్ణన వింటే చాలు ధ్యానం. ఉపమన్యుడికి దర్శనము మనకు చెప్పుకుంటే వర్ణన, ఇవాళ శ్రద్ధగా విన్న వాళ్ళకి ధ్యానం. అలాంటి భవ్యమైన ఆయుధ దేవతలు చుట్టూ దేవగణములు, వీటి నడుమ భవ్యమైన స్వామి యొక్క మహోన్నతమైన దివ్యమంగళ విగ్రహం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవశుపపుషం కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం అంటారు శంకర భగవత్పాలు వారు. అలాంటి భవ్య రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అన్నారు ఉపమన్యువు. ఇప్పుడు చూశాడు.
స్వామి ఇప్పుడు దర్శింపజేశాడు. ఆ రూపాన్ని చూడగానే ఒక్కసారి ఒళ్ళు పులకించిపోయి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి స్వామి రూపాన్ని చూసి ఒక్కసారి స్తుతిస్తున్నాడు. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ అపగత కలుష ప్రపంచ వాచామపి మనసో పదవీం అతీతతత్వ. జయ జయ జగదేకనాథ శంభో జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండమండన మదనాంతక భక్తవత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే అని కీర్తించాడు స్వామిని. ఆ భవ్యమైనటువంటి స్థుతి విని చుట్టూ దేవతలతో అంటున్నట్ట, చూశారా ఇతడు ఏకభక్తుడు. ఆయన ఇచ్చిన మాటలు చూడండి, ఇతడు ఏకభక్తుడు, అనన్య భక్తుడు, పరాభక్తుడు. ఇలాంటి భక్తుడు ఒక్కడైనా దేవతలందరి చేత వందనీయుడు అన్నట్ట. వెంటనే దేవతలు ఋషులందరూ ఉపమన్యుడికి దండం పెట్టేటండి. ఇది చూడండి, ఇక్కడ ఏకభక్తుడితడు ఏకభక్తిర్ విశిష్యతే అని భగవద్గీత ఇప్పుడు అర్థం చేసుకోవాలి. శివుడు తప్ప, శివుడే సర్వం అనే భావన తప్ప అన్యము లేనటువంటి వాడు. ఇలాంటి ఏకభక్తుడికి నేను ఇప్పుడు ఒక పదవినిస్తున్నాను మీ అందరి యొక్క సమక్షంలో. ఆయన్ని అడుగుదాం, ఏం కావాలో అడుగు నాయనా అన్నారు. స్వామి నీపై అనన్య భక్తి తప్ప నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. చూడండి ఇక్కడ అచంచలమైన భక్తి, అది ఒక్కడి చాలన్నాడు. అనగానే భేష్, ఇతనికి నేనేమిస్తున్నానో మొత్తం చెప్తున్నాను వినండి అంటున్నాడు. ఈయనకు ఈ కల్పాంతం వరకు ఈయన ఉంటాడు, కల్పాంతం వరకు నిత్య యవ్వనంతో ఉంటాడు. ఇతనికి జరాభరణ భీతి లేదు. ఇతడు ఆశ్రమ ప్రాంతంలో నేను, పార్వతి, నా పిల్లలు, నా గణములు నిరంతరం సూక్ష్మ శరీరములతో అదృశ్యంగా సంచరిస్తూ ఉంటాం. సర్వ ఋషులకు పూజ్యుడవుతాడు ఇతను. సర్వదేవతలు ఋషులు కూడా ఇన్ని ఆశ్రయించి నా జ్ఞానాన్ని ఇతని ద్వారా స్వీకరిస్తారు. ఇతనికి నేను కుమార పదవిని ఇస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఈశ్వర జ్ఞానం చెప్పాలంటే కుమారస్వామి వల్లనే అవుతుందిటండి. ఆయన ఆచార్యుడు. కుమార పదవి ఎవరికి ఇస్తాడో వాళ్ళు చెప్పగలట. అందుకే ఈయనకి నేను కుమార పదవిని ఇస్తున్నాను. ఇతడు భవ్యమైన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడు. ఇతడి బంధువులు, ఇటు ఆత్మీయులు అందరూ కూడా ఈ ఆశ్రమంలో క్షేమంగా ఉంటారు. ఈయన పాల కోసం తపస్సు చేశాడు కదగా, అదిగో చూడండి అన్నారు. క్షీరసాగర్ అధిదేవత వస్తుందట. ఈ క్షీరసాగర అధిదేవత ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. అలాగే మీ లోకాల్లో ఉన్నటువంటి దివ్య వస్తువులు అన్నీ ఆశ్రమంలో ఉంటాయి. ఏ దివ్యభోగమైనా ఈయనకి లభిస్తున్నది. ఇన్ని చుట్టూ ఉంటూ కూడా నిరంతరం నా జ్ఞానంతో ఉంటాడు ఇతడు. అది ముఖ్యమండి. నా జ్ఞానంతో ఉంటూ నా జ్ఞానానికి ఆచార్యుడే ఉంటాడు. ఇది ఇతని యొక్క స్థితి. కల్పాంతం వరకు ఇలా ఉంటాడు, కల్పాంతం తర్వాత నాలో లీనమవుతాడు. ఇది చూపించాడు ఇక్కడ. ఇది ఉపమన్యు కుమార పదవిని ఇస్తున్నాను అంటూ రానన్న అని తీసుకుని ఉమాదేవితో అంటాడు, నువ్వేమంటావని. అంటే ఈయన చెప్పినా ఆవిడ సంతకం పెట్టాలండి. ఆవిడ శాంక్షన్ లేనిది ఏమీ అవ్వదు. అందుకే ఈయన అన్నాక ఆవిడ సరే అనాలి. అయితే ఈయన అన్నాక ఆవిడ సరే అని అనకుండా ఊరుకోదు అని రానా అన్న నెత్తుకుందిటండి ఆ తల్లి. ఒక్కసారి పిల్లవాడిని, ఆ 5 ఏళ్ల పిల్లవాడిని ఆ ఉమాదేవి ఒక్కసారి ఎత్తుకోగానే దేవతలకి ఒళ్ళు ఒక్కసారి పులకించేంత భాగ్యవంతుడు అయ్యా. కుమారస్వామికి మాత్రమే లభించిన ఒక మహాభాగ్యం ఈయనకి లభించింది. ఒళ్ళు కూర్చోబెట్టుకుని తల నిమిరిందండి. ఆ తల్లి జ్ఞానస్తన్యం ఇవ్వకపోతే సుబ్రహ్మణ్యుడు శివజ్ఞాన సంపన్నుడు కాగలడా? ఆ తల్లి స్తన్యం ఇవ్వాలి. అదే శివజ్ఞాన ప్రదాయిని. ఆ అమ్మ దగ్గర కూర్చోబెట్టి ఇతను మన బిడ్డ లాలించిందిటండి. కుమార పదవి లభించింది. అలా ఉపమన్యుని అనుగ్రహించాడు. అలా వారు అనుగ్రహం పొందేనయ్యా నేను. అప్పటి నుంచి ఇక్కడ నిరంతర శివచింతనతో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చో దీక్షిస్తున్నాను తీసుకో అని ఉపమన్యువు కృష్ణ పరమాత్మకి శివజ్ఞానాన్ని బోధించి, నాకు ఉపమన్యువు బోధించిన శివసహస్రనామాలు ఇప్పుడు నీకు చెప్తున్నట్టు కృష్ణుడితో. ఈ శివసహస్రనామములు ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు మొట్టమొదటి తపస్సు చెయ్యగా ఆయనకి శివుడు సమస్త వేదముల్లోంచి తన నామాలని గోచరింపజేశాడు. అలా 10,000 నామాలు బ్రహ్మదేవుడు తయారు చేశాడు. ఈ 10,000 నామాలు బ్రహ్మదేవుడి నుంచి ఇంద్రాది దేవతలు ఋషులు అందరూ స్వీకరించి దివ్య భూమికల్లో జపం చేస్తూ ఉంటే, క్రమంగా తండు అనే మహర్షి దాన్ని స్వీకరించి భూమికి వచ్చి మార్కండేయ మహామునికి బోధించాడు. అది క్రమక్రమంగా వ్యాప్తి చెందింది. నేను కూడా దాన్నే స్వీకరించాను, ఆ సహస్రనామాలని. కనుక బ్రహ్మ చేసినటువంటి 10,000 నామాలు భూలోకానికి వచ్చేటికి 1000 నామాలు అయ్యాయి. ఈ 1000 నామాలు నీకు బోధిస్తున్నానని కృష్ణ పరమాత్మకి ఉపమన్యువు బోధిస్తే, ఆ నామాలతో శివోపాసన చేసి శివసాక్షాత్కారం పొందాడు కృష్ణ పరమాత్మ. అది అందుకే తనకు జాంబవతి ద్వారా కలిగిన సంతానానికి సాంబుడని పేరు పెట్టుకున్నాడు ఆయన. అక్కడ శివానుగ్రహం వల్ల పొందేనని. ఇది ఈ విధంగా నేను శివారాధన చేశానయ్యా. ఇవి శివసహస్రనామమును కృష్ణుడు బోధించిన శివసహస్రనామ స్తోత్రానికి నమస్కారం. ఎప్పుడైతే ఈ ఘట్టం పూర్తయిందో వెంటనే అక్కడున్న ఋషులందరూ లేచి ఒక్కొక్కడు చెప్తాడండి. లిస్టు చెప్తే చాలు మనకి. జగీషవ్య మహాముని, వశిష్ఠ మహాముని, నారదులు వారు ఒక్కొక్కడు లేచి
శివారాధన వల్ల మేము ఈ ఋష్యత్వం పొందగలిగాం, శివారాధన వల్ల మేము ఈ జ్ఞానం పొందగలిగాం, ఈరోజు మేము ప్రపంచానికి యోగశక్తితో తెలియబడుతున్నామంటే శివారాధన వల్ల అని అక్కడున్న ఒక్కొక్క ఋషి ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటారు. అదొక పెద్ద అధ్యాయం. ఇదంతా అయ్యాక ఇంకా ఎన్నో విషయాలు చెప్తాడు. ఇంకా ఆఖరికి వస్తుందండి చిట్ట చివరికి అనుశాసన పర్వం. అప్పుడు శివనామాలకి అర్థం అడుగుతాడు ధర్మరాజు. దీని పేరు శివనామ నిరుక్తము. నిరుక్తము వేరు, నిఘంటువు వేరు. నిఘంటువు అంటే లౌకిక శబ్దాలకు అర్థం నిఘంటువు, వైదిక శబ్దాలకు అర్థం నిరుక్తం. శివనామాలు వేదంలోవి. అందుకు అర్థం చెప్పమంటే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ తిక్కన గారి అనువాదం నేను తీసుకుంటే, ఇంతవరకు తెలుగు మాట మీరు వినలేదు, 2 రోజుల క్రితం విన్నారు. ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ శివుని యొక్క నామములు నేను చెప్పాలి అంటే నువ్వు అడుగవలసినదా అని అడిగావు, కానీ అది చెప్పాలంటే శివముఖ్య నామములు ప్రస్తవన కృతిన్ భోగమోక్షదములగు అవి విమల బోధ ఎరిగింపవే. అంటే శివదేవు ముట్టగొల్వగ అవనీశ్వర అతని పేళ్ల అర్థమెరిగి సంస్తవనకృతి కూర్ప నాకైన విధాతకైన అరిది. శివుని యొక్క నామములకు అర్థము, వాటి యొక్క వైభవం చెప్పాలంటే నా చేత గాని బ్రహ్మచేత గాని కూడా సాధ్యం కాదు. అయినా నువ్వు అడిగేవి గనక నేను గురుకృప వల్ల నేర్చుకున్న చెప్తున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ వినయ సంపదే వినయ సంపద అండి. చెప్తున్నాను వినంటూ శివనామాలకు అర్థం చెప్తాడు. నేను అన్నీ చెప్పను కానీ రుద్ర శబ్దానికి అర్థం చెప్తాడు. రుద్ర అంటే జగతిని తప్పింపజేయవాడని ఒక అర్థము, దుఃఖమును పోగొట్టువాడు, రుజాంధ్రావైతే రోగనాశకుడు. అలాగే శివ అంటే పంచదారికి తీపి ఇవ్వడం స్వభావం, సూర్యుడికి వెలుగునివ్వడం స్వభావం, అగ్నికి వేడిమి ఇవ్వడం స్వభావం, శివుడికి శివం ఇవ్వడం స్వభావం అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. శుభం, శివం అంటే శుభం శాంతం. ఆయన శుభం కలిగిస్తాడు. అగ్ని దగ్గరికి వెళ్తే వేడి వస్తుందండి, శివుడి దగ్గరికి వెళ్తే శివం వస్తుంది. శివం అంటే శాంతము, శుద్ధము, శుభము. అది ఆయన స్వభావమయ్యా. శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. పైగా దేవతలందరిలోకి దేవుడు గనక ఆయన దేవదేవుడని మహాదేవుడని అన్నారు. ఆయన్ని మించిన గొప్ప వస్తువు లేదు. అందుకే సృష్టిలో ఒకరికి ఈశ్వరులు ఒకరు ఉంటూ ఉంటే అందరి ఈశ్వరులకి ఆయన ఈశ్వరుడు. అందుకే తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం భిషక్తమంత్వాం భిషజాం శృణోమి. ఉపనిషత్తు వచ్చిన విధి. అలా స్వామి యొక్క భవ్య నామాలన్నింటినీ వివరించుతూ తీక్ష్ణమైన తేజోరూపములతో ఆయన సూర్యుడు, అగ్ని, విద్యుత్తు మొదలైన రూపములతో దొరుకుతూ ఉంటాడు. ఇవి స్వామి యొక్క ఉగ్ర రూపములు. ఇక సౌమ్య రూపములు ఏంటంటే జలము, చంద్రుడు, పర్జన్యములు, నదులు, ఇవన్నీ కూడా స్వామి యొక్క సౌమ్య రూపములు. అందుకు ఉగ్ర రూపములతో సౌమ్య రూపములతో జగత్తంతా స్వామి వ్యాపించి ఉన్నాడు. ఇవే ఘోరాఘోర రూపములనగా. అందుకే శివుడు కాని వస్తువు లేదయ్యా అని శివతత్వ ప్రతిపాదన కృష్ణ పరమాత్మ చేస్తాడు. ఇది అనుశాసన పర్వంతో పూర్తవుతున్నది. అటు తర్వాత ఇంకా విషయమంతా భారతంలో కృష్ణ పరమాత్మ శివుడు కలిసి వెళ్ళినటువంటి విషయమే మనకు గోచరిస్తున్నది. అదే శివాయ విష్ణు రూపాయ అని భావన చేసుకుంటూ కృష్ణుడు ఒక మాట చెప్తాడు ఇక్కడ ధర్మరాజుతో. ఏమిటంటే, రోజు ప్రాతకాలం నేను 2 చేతులు దోయిలించి శతరుద్రియం పారాయణ చేస్తాను అన్నాడు. గొప్ప మాట చూడండి. నిత్యం శతరుద్రియం పారాయణ చేస్తాను. అది జ్ఞానం, అది ఉపనిషత్తు, ఆ తత్వము. ఇది శతరుద్రియ మహిమను ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. ఈ విధంగా మనం మహాభారతంలో శివలీల ప్రస్తావన చేసుకున్నాం. ఈ శివలీలనంతటినీ మనకు అందించడం కృష్ణలీల. ఇంత తెలుసుకోండి, ఇంకేమున్నది. అందుకే కృష్ణుడు చూపించిన విశ్వరూపమంతా శివుని రూపమేగా. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో అని. అటువంటి శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ.